హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావ్. తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్లోని క్లాస్ 7 ఆపరేషన్ పోలో అండ్ మెర్జర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఇంటూ ఇండియన్ యూనియన్, దిస్ పర్టిక్యులర్ టాపిక్ని మనం ఈ పర్టిక్యులర్ క్లాస్లో డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేయబోతున్నాం. సో కంప్లీట్ తెలంగాణ మూమెంట్ క్లాసెస్ అన్నింటినీ మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా అప్లోడ్ చేసుకుంటున్నాం. సో చక్కగా మన క్లాసెస్ని ఫాలో అవుతూ మీరు కంప్లీట్ సిలబస్ని కాంప్రహెన్సివ్గా కంప్లీట్ చేయొచ్చు. బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మన క్లాసెస్ అనేటటువంటివి ఉంటాయి. సో గ్రూప్ 2 ప్రిలిమ్స్కి తెలంగాణ మూమెంట్ నుంచి క్వశ్చన్స్ ఏవైతే వస్తాయో అవి కూడా మన క్లాసెస్లో కవర్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో అన్ని క్లాసెస్ని సిలబస్ అంతటిని కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఎటువంటి మానిటరీ ఇంటెన్షన్ లేకుండా కంప్లీట్గా పూర్ ఆస్పిరెంట్స్కి కోచింగ్ క్లాసెస్ అఫోర్డ్ చేయలేనటువంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి కోసం ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. కాబట్టి ప్లీజ్ డూ హిట్ ద లైక్ బటన్. అండ్ దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేటటువంటి విషయాన్ని కూడా కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి, ఒకవేళ వాళ్ళకు కూడా మన క్లాసెస్ అనేటటువంటివి ఉపయోగపడతాయని మీకు అనిపిస్తాయి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ చూడండి. సో క్లాసెస్ యొక్క ఫ్రీ పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో అవి మన టెలిగ్రామ్ ఛానల్లో మనం అప్లోడ్ చేస్తున్నాం. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్ అనే పేరుతో ఉంటుంది. సో అక్కడ ఫ్రీ క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే యూట్యూబ్లో మనం అప్లోడ్ చేయలేనటువంటి క్లాసెస్ని టెలిగ్రామ్లో మనం ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నాం. అండ్ ఎవరైనా గైడెన్స్ కోసం కానీ డౌట్స్ ఉంటే దిస్ నెంబర్ 8500671913 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పంపించవచ్చు. కాల్ చేసినా పర్లేదు, బట్ కానీ నేను కంటిన్యూస్గా క్లాసెస్లో ఉంటాను కాబట్టి కాల్ పిక్ చేయలేకపోవచ్చు. బట్ మీరు కాల్ చేస్తే నా క్లాస్ అయిన తర్వాత మీకు తప్పకుండా కాల్ బ్యాక్ చేస్తాను. ఓకేనా? సో ఈమెయిల్ అడ్రస్ ద్వారా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ అవర్ యూట్యూబ్ ఛానల్ సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీకు చాలా ఫ్రీ ఇనిషియేటివ్స్ అనేటటువంటివి మీకోసం మేము తీసుకొస్తాం. ఓకేనా? రైట్ నాన్న. సో మరి ఏ డిలే లేకుండా సో ఈరోజు సెషన్ ఆపరేషన్ పోలో ఏదైతే ఉందో దాన్ని డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా ఫోకస్డ్గా అటెన్షన్ పే చేసి వినండి, మీకు పూర్తి క్లారిటీ అనేటటువంటిది కంప్లీట్గా వస్తుంది. ఓకేనా? వినండి అమ్మా. రైట్. ఆపరేషన్ పోలో. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ ఆపరేషన్ పోలో? Operation Polo is actually a military action or a police action by the Indian government on the erstwhile Hyderabad state to ensure its merger. అంటే అప్పటి హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో కలపడానికి భారత ప్రభుత్వం చేపట్టినటువంటి సైనిక చర్యనే ఆపరేషన్ పోలో అంటాం. ఆపరేషన్ పోలోకి ఆపరేషన్ క్యాటర్పిల్లర్ అండ్ ఆపరేషన్ గొడాట్ ప్లాన్ అనేటటువంటి పేర్లు కూడా ఉన్నాయి. ఎందుకు ఆ పేర్లు వచ్చాయి, ఎవరిచ్చారు పేర్లు అనేటటువంటి విషయాలు కూడా మనం మాట్లాడదాం. కానీ దానికంటే ముందు మనం లాస్ట్ క్లాసెస్లో ఏ టాపిక్స్ని డిస్కస్ చేసాం? మొదట మనం తెలంగాణ మూమెంట్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, చారిత్రక నేపథ్యం గురించి పూర్తి స్థాయిలో తెలుసుకున్నాం. The present day Telangana region was actually under different dynasties in different periods of time అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఏన్షియంట్ టైమ్స్లో శాతవాహనుల నుంచి మొదలు పెడితే తర్వాత ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, వేములవాడ చాళుక్యులు అండ్ ముదిగొండ చాళుక్యులు, వీటన్నింటి గురించి మాట్లాడాం. తర్వాత మిడివల్ టైమ్స్కి వచ్చేటప్పటికి కాకతీయులు రూల్ చేశారు. 323 years రూల్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఇన్ 1323 కాకతీయ డినాస్టీ అనేటటువంటిది యాబ్రప్ట్గా అంటే అకస్మాత్తుగా ఎలా ఎండ్ అయిందో మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. తర్వాత ఢిల్లీ సుల్తానుల అండర్లోకి ఈ తెలంగాణ ప్రాంతం అనేటటువంటిది ఎలా వచ్చింది, తర్వాత ముసునూరి నాయకులు ఎలా పరిపాలించడం అనేది జరిగింది, తర్వాత బహమనీ సామ్రాజ్యం అనేటటువంటిది, బహమనీ సుల్తనేట్ ఎలా ఎస్టాబ్లిష్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. బహమనీ సుల్తనేట్లో తర్వాత వచ్చినటువంటి వీక్ రూలర్స్ కారణాన బహమనీ సుల్తనేట్ అనేటటువంటిది ఎలా డిసింటిగ్రేట్ అయింది, విచ్ఛిన్నమైంది. 5 డెక్కన్ సుల్తనేట్గా, 5 డెక్కన్ సుల్తనేట్ అహ్మద్ నగర్, బీరార్, బీదర్, బీజాపూర్ అండ్ గోల్కొండ, 5 డెక్కన్ సుల్తనేట్ గురించి మాట్లాడాం. గోల్కొండని పరిపాలించినటువంటి కుతుబ్ షాహీస్ గురించి మనం మాట్లాడడం అనేటటువంటిది జరిగింది. కుతుబ్ షాహీస్ తర్వాత మొఘలుల అండర్లోకి తెలంగాణ ప్రాంతం ఎలా వెళ్ళింది అని చెప్పి, ఔరంగజేబ్ టైంలో ఎలా మొఘలుల అండర్లోకి వెళ్ళిందని చెప్పి మాట్లాడుకున్నాం. తర్వాత ఔరంగజేబు చనిపోయిన తర్వాత 1707లో ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఔరంగజేబ్
లేటర్ మొఘల్ రూలర్స్ యొక్క వీక్నెస్ని ఆపర్చునిటీగా చేసుకొని నిజాముల్ ముల్క్ లేదా మీర్ ఖమ్రుద్దీన్ సిద్దకి అసఫ్ జా డినాస్టీని ఎలా ఎస్టాబ్లిష్ చేశారనేటటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. నిజాముల్ ముల్క్ యొక్క వారసులు నిజాములు అనేటటువంటి పేరుతో పిలువబడ్డారు. మొత్తం 7 నిజామ్స్ అనేటటువంటి వాళ్ళు ఉన్నారు అనేటటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నాం. తర్వాత మనం సాలార్ జంగ్ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో మొదటి సాలార్ జంగ్ యొక్క సంస్కరణల గురించి కంప్లీట్గా డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది. హూ ఈజ్ సాలార్ జంగ్ వన్? సాలార్ జంగ్ వన్ సర్వ్డ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ ఫ్రమ్ 1853 టు 1883. 3 decades 30 ఏళ్ల కాలం పాటు ఆయన హైదరాబాద్ దివాన్గా పనిచేశారని చెప్పుకున్నాం. ఆయన యొక్క టైంలో డిఫరెంట్ రిఫార్మ్స్ అనేటటువంటివి, సంస్కరణలు అనేటటువంటివి తీసుకొచ్చారని చెప్పి మాట్లాడుకోవడం అనేటటువంటిది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ గురించి మాట్లాడాం, జిలాబందీ సిస్టమ్ గురించి మాట్లాడాం, రెవెన్యూ రిఫార్మ్స్ గురించి మాట్లాడాం, ఎకనామిక్ రిఫార్మ్స్ గురించి మాట్లాడాం, కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్ట్లో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారని మాట్లాడాం, ఇండస్ట్రియల్ రిఫార్మ్స్ ఏం తీసుకొచ్చారని మాట్లాడాం, పబ్లిక్ వర్క్స్ ఏం తీసుకొచ్చారని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేటటువంటిది జరిగింది. పోలీస్ అండ్ జ్యుడిషియల్ రిఫార్మ్స్ గురించి కూడా మనం డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేసుకున్నాం. తర్వాత మనం తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్, తెలంగాణ రైతాంగ సాయుధ తిరుగుబాటు ఏదైతే ఉంటుందో దాని గురించి మనం ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్ మాట్లాడుకున్నాం. వి స్పోక్ అబౌట్ ద రీజన్స్ ఫర్ తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్. నేను మొత్తం మీకు 7 ఇంపార్టెంట్ రీజన్స్ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. సో నిజాం నిరంకుశ పాలన అనేటటువంటిది, ద టైరనికల్ రూల్ ఆఫ్ నిజాం ఒక కారణమైతే, రెండవది ఫ్యూడల్ రెజీమ్ ఇన్ తెలంగాణ రీజియన్, భూస్వామ్య వ్యవస్థ అనేటటువంటిది కూడా రెండవ కారణం అని చెప్పుకున్నాం. మూడవది ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ మనీ లెండర్స్ అని చెప్పుకున్నాం. నాలుగవది రైజ్ ఆఫ్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ అని చెప్పుకున్నాం. ఐదవది వెట్టి లేదా భగేలా సిస్టమ్, వెట్టి చాకరీ వ్యవస్థ ఏదైతే ఉంటుందో తెలంగాణ సొసైటీలో అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ ఒక కారణం. ఆరవది హుక్కీ మాలికన్న ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఆ ట్యాక్స్ కూడా, అంటే టాడీ ట్యాపర్స్, కళ్ళుతీత కార్మికుల మీద వేసినటువంటి ఎక్స్ప్లాయిటేటివ్ లెవీ ఏదైతే ఉంటుందో అది కూడా ఒక కారణం అని చెప్పుకున్నాం. ఏడవది ద ఇమీడియట్ రీజన్ ఫర్ తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్ వాజ్ ద మాన్స్ట్రాసిటీస్ కమిటెడ్ బై విష్ణూర్ దేశ్ముఖ్, రాపాక వెంకట రామచంద్రారెడ్డి అనేటటువంటి విషయాలు మనం మాట్లాడుకోవడం అనేటటువంటిది జరిగింది. ఏ ఆబ్జెక్టివ్స్తో తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్ అనేటటువంటిది నడిచింది, తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఫేజెస్ ఏంటి, 4 ఇంపార్టెంట్ ఫేజెస్ ఏవైతే ఉన్నాయో, 4 దశలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకున్నాం. డిఫరెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో మాట్లాడుకున్నాం. డిఫరెంట్ లీడర్స్ ఎవరు పార్టిసిపేట్ చేశారో మాట్లాడుకున్నాం. రైట్, ఆల్ ద ఆస్పెక్ట్స్ అనేటటువంటివి డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా, అండ్ తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్ ఎలా ఎండ్ అయింది స్టాలిన్ యొక్క రికమెండేషన్తో అనేటటువంటి, యుఎస్ఎస్ఆర్ రూలర్ అయినటువంటి అధిపతి అయినటువంటి స్టాలిన్ యొక్క రికమెండేషన్తో కమ్యూనిస్టులు తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్కి ఎలా ఎండ్ కార్డ్ అనేటటువంటిది వేశారు. ఇలాంటి అన్ని విషయాలు మనం మాట్లాడాం. అండ్ వి ఆల్సో స్పోక్ అబౌట్ ఇంపార్టెంట్ అవుట్కమ్స్ ఆఫ్ తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్. సో ఇప్పుడు దిస్ పర్టిక్యులర్ సెషన్లో హైదరాబాద్ స్టేట్ అనేటటువంటిది, ఎల్స్ట్వైల్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ ఏ విధంగా మనకి ఇండియన్ యూనియన్లో చేరడం అనేటటువంటిది జరిగింది, మెర్జ్ అవ్వడం అనేటటువంటిది జరిగిందనే విషయాన్ని తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవన్నీ మీకు క్లియర్గా అర్థమైనాయి అని అనుకుంటున్నాను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే ఇదే ఫస్ట్ క్లాస్గా చూస్తున్నటువంటి వాళ్ళకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉండడానికి, అండ్ దాంతోపాటు ఆల్రెడీ క్లాసెస్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు, ముందు క్లాసెస్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి ఒక రివిజన్ లాగా ఇవన్నీ నేను ఒకసారి టూకీగా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఎనీ క్లాస్ ఐ టేక్, ఐ మేక్ ష్యూర్ రివిజన్ హ్యాపెన్స్ ఇన్ ద క్లాస్ ఇట్ సెల్ఫ్. హిస్టరీ క్లాస్ చెప్పుకున్నా, ఆంథ్రపాలజీ చెప్పుకున్నా, సోషియాలజీ చెప్పుకున్నా, పాలిటీ అండ్ గవర్నెన్స్ చెప్పుకున్నా, ఏం చెప్పినా రివిజన్ క్లాస్లోనే అయిపోయేలాగా నేను చూస్తాను. సో దట్ ఈస్ ఆర్ స్టైల్ ఆఫ్ టీచింగ్. రైట్, మరి విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ లెట్ us డైవ్ ఇన్ టు ఆపరేషన్ పోలో. మీ అందరికీ తెలుసు, ఆగస్టు 15, 1947 15 ఆగస్టున మన దేశానికి స్వాతంత్రం రావడం అనేటటువంటిది జరిగింది. బ్రిటిష్ ఇండియా అనేటటువంటిది 2 డొమినియన్స్గా, ఇండియా పాకిస్తాన్ అనేటటువంటి 2 స్వతంత్ర దేశాలుగా విభజింపబడ్డం అనేటటువంటిది జరిగింది. అయితే స్వాతంత్రం మనకి ఇమీడియట్గా ఆనందాన్ని మిగిల్చిందా అంటే కాదు, తీవ్రమైనటువంటి విషాదాన్ని మనకు మిగిల్చడం అనేటటువంటిది జరిగింది. స్వాతంత్రం మనకి ఆనందకరమైనటువంటి జ్ఞాపకాలే కాదు, చాలా చేదు జ్ఞాపకాలను కూడా మిగిల్చడం అనేటటువంటిది జరిగింది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి రాగానే
ద యంగ్ అండ్ ఇన్ఫాంట్ ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ ఫేస్డ్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్. ద ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అంటే పార్టిషన్, దేశ విభజన. పోనీ దేశ విభజన కూడా సరిగ్గా జరిగిందా అంటే సరిగ్గా జరగడం అనేటటువంటిది జరగలేదు. పార్టిషన్ వాజ్ ఫాలోడ్ బై సివియర్ కమ్యూనల్ వైలెన్స్. హిందూ అండ్ ముస్లిం మతాల మధ్య, హిందూ అండ్ ముస్లిం మతాలని ఫాలో అవుతున్నటువంటి పీపుల్ మధ్య విపరీతమైనటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో అవి చోటు చేసుకున్నాయి. అండ్ పార్టిషన్ ఆల్సో రిజల్టెడ్ ఇన్ రెఫ్యూజీ క్రైసిస్, అంటే శరణార్థుల యొక్క సంక్షోభం ఏదైతే ఉంటుందో దానికి దారి తీయడం అనేటటువంటిది జరిగింది. అప్పటి పాకిస్తాన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి కొత్తగా ఏర్పడినటువంటి భారతదేశంలోకి రెఫ్యూజీస్గా, శరణార్థులుగా హిందువులు రావడం మొదలుపెట్టారు. ఇక్కడ ఏళ్ల తరబడి స్థిరపడినటువంటి ముస్లింలు వాళ్ళ యొక్క ఇల్లు, వాకిలి, వాళ్ళ యొక్క భూమి, పుట్ట, చెట్టు అన్నింటినీ వదిలి పాకిస్తాన్కి రెఫ్యూజీస్గా వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే దేర్ వర్ మెనీ ప్రాఫిట్స్ ఆఫ్ డూమ్. వాట్ ఎగ్జాక్ట్లీ ప్రాఫిట్స్ ఆఫ్ డూమ్? చెడుని అడ్వకేట్ చేసేటటువంటి వాళ్ళు. ఇండియా అనేటటువంటిది ఒక సోవరెన్ ఇండిపెండెంట్ స్టేట్గా, ఒక యూనిఫైడ్ సోవరెన్ ఇండిపెండెంట్ స్టేట్గా ఏర్పడిన తర్వాత భారతీయులకి డిఫరెంట్ రైట్స్ ఇస్తామని చెప్పి మన ఫోర్ ఫాదర్స్ చెప్పారు. అంబేద్కర్, నెహ్రూ అండ్ దాంతోపాటు అదర్ ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లిబర్టీ ఇస్తాము, ఫ్రీడమ్ ఇస్తాము, ఈక్వాలిటీ ఇస్తాము అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కల్పిస్తాము అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. అంటే జెండర్తోనూ, జాతితోనూ, దేనితోనూ సంబంధం లేకుండా అందరికీ ఓటు హక్కు అనేది కేవలం వయసును బేస్ చేసుకొని ఓటు హక్కు అనేటటువంటిది కల్పిస్తామని చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఇప్పటి వరకు ఈ నేల మీద ఆవిర్భవించినటువంటి ఏ ధర్మశాస్త్రం కూడా, నీతి శాస్త్రం కూడా ఇవ్వనటువంటి హామీలు మన ఫోర్ ఫాదర్స్ రాజ్యాంగం ద్వారా మనకి హామీ పడతామని చెప్పారండి. ఈక్వాలిటీ, స్వేచ్ఛని, సమానత్వాన్ని, హక్కులని ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. సో అప్పుడు చాలామంది ఏమన్నారు అంటే భారతీయులు భాష పేరు మీద కొట్టుకుంటారు, కులం పేరు మీద కొట్టుకుంటారు, మతం పేరు మీద కొట్టుకుంటారు, ప్రాంతం పేరు మీద కొట్టుకుంటారు. అసలు ఐక్యతే అనేటటువంటిది లేనటువంటి భారతీయులకి వీళ్ళు ఐక్యతని, లిబర్టీని, ఫ్రీడమ్ని, స్వేచ్ఛనిస్తామంటున్నారు. సో భారతదేశం అనేటటువంటిది భారతదేశంగా ఉండదు, కొన్నాళ్ళలోని కుక్కలు చింపిన విస్తరాకులాగా విడిపోతుందని చెప్పి చాలామంది చెడును కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడారండి ప్రపంచ దేశాల నుంచి. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ డిఫికల్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్. ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, స్వతంత్ర సంస్థానాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ ఒక తాటి మీదకి చేర్చి వాటన్నింటినీ ఇండియన్ యూనియన్లో కలపడం అనేటటువంటిది మూడవ అతిపెద్ద సవాలుగా భారత ప్రభుత్వం ముందు నిలబడ్డం అనేటటువంటిది నిలిచింది. సో పోస్ట్ ఇండిపెండెన్స్ వన్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ మేజర్ ప్రాబ్లమ్స్ దట్ సర్ఫేస్డ్ వాజ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ అండి. ఈ సంస్థానాలన్నింటినీ ఇండియన్ యూనియన్గా, సింగిల్ యూనిఫైడ్ యూనిఫామ్లీ అడ్మినిస్టర్డ్ ఇండియాగా మార్చడం అనేటటువంటిది అతిపెద్ద సవాలుగా నిలవడం అనేటటువంటిది జరిగింది. 1947లో స్వాతంత్రం వచ్చేటప్పటికి ద బ్రిటిష్ ఇండియా కంప్రైజెస్ ఆఫ్ టూ పార్ట్స్. వన్ ఈజ్ బ్రిటిష్ ఇండియన్ టెరిటరీస్, మీరు ఇక్కడ ఎల్లో కలర్లో చూస్తున్నటువంటివి, అండ్ ప్రిన్స్లీ స్టేట్స్, స్వతంత్ర సంస్థానాలు ఏవైతే ఉన్నాయో అవి. సో ఇవి పేరుకే స్వతంత్రంగా ఉన్నాయి కానీ దే యాక్సెప్టెడ్ ద పరమౌన్సీ అండ్ సుజరినిటీ ఆఫ్ ద బ్రిటిష్ వాళ్ళ యొక్క పూర్తి ఆధిపత్యాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. విత్ వన్ ఆర్ ద అదర్ ట్రీటీ దే యాక్చువల్లీ టైడ్ అప్ విత్ ద బ్రిటిష్ వాళ్ళతో వాళ్ళు సంబంధాలు అప్పటికే ఏర్పరచుకోవడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో భారతదేశానికి స్వతంత్రం వచ్చేటప్పటికి సుమారు మోర్ దెన్ 500 ప్రిన్స్లీ స్టేట్స్ అనేటటువంటివి ఉండేవి. 500కి పైగా స్వతంత్ర సంస్థానాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఉండడం అనేటటువంటిది జరిగేది. అండ్ దే కవర్డ్ వాస్ట్ ఏరియా ఆఫ్ 48% ఆఫ్ ద ఇండిపెండెంట్ ఇండియా. స్వతంత్ర భారతదేశంలోని 45% భూభాగం ఏదైతే ఉంటుందో దాన్ని ఇవి ప్రిన్స్లీ స్టేట్స్, ఈ బ్లూ కలర్ ఏరియాలో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఆక్యుపై చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ కన్స్టిట్యూటెడ్ 28% ఆఫ్ ఇట్స్ పాపులేషన్. భారత జనాభాలో 28% మంది ప్రజలు ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ద్వారానే గవర్న్ చేయబడ్డం అనేటటువంటిది జరుగుతుంది. అయితే
భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత స్వతంత్రం ఏ ప్రాతిపదికన ఇవ్వాలి, ఏ విధంగా దేశ విభజన జరగాలనేటటువంటి విషయం పైన ద లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా, దట్ ఈస్ లార్డ్ మౌంట్ బ్యాటన్. సో లార్డ్ మౌంట్ బ్యాటన్ ప్లాన్తో ముందుకు రావడం అనేటటువంటి జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లార్డ్ మౌంట్ బ్యాటన్స్ ప్లాన్? మొదటిది ఇండియా పాకిస్తాన్ అనేటటువంటి 2 డొమినియన్స్గా డివైడ్ చేయడం. రెండవది ద స్టేటస్ ఆఫ్ దీస్ ప్రిన్స్లీ స్టేట్స్, ఈ స్వతంత్ర సంస్థానాలు ఏవైతే ఉంటాయో అవి వాటి యొక్క ఫ్యూచర్ ఏంటి, భవిష్యత్ ఏంటి అనేటటువంటిది తెలియపరచడం. సో మౌంట్ బ్యాటన్ ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం బ్రిటిష్ పార్లమెంట్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947 చేయడం అనేటటువంటి జరిగింది. ఈ చట్టంతోనే భారతదేశానికి స్వతంత్రం వచ్చి బ్రిటిష్ ఇండియా కాస్త ఇండియా అండ్ పాకిస్తాన్ అనేటటువంటి 2 డొమినియన్స్గా విడిపోవడం అనేటటువంటిది జరిగింది. అయితే దిస్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947 ఏదైతే ఉందో అది అప్పుడున్నటువంటి 562 ప్రిన్సిపల్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక ఆప్షన్ ఇవ్వడం అనేటటువంటి జరిగింది. ఏంటో ఆప్షన్? ఎయిదర్ ఇఫ్ యూ విష్ టు జాయిన్ ఇండియా, యూ జాయిన్ ఇండియన్ యూనియన్. మీకు ఇండియన్ యూనియన్తో కలవాలనిపిస్తే ఇండియన్ యూనియన్తో కలవండి, లేదా పాకిస్తాన్తో కలవాలనిపిస్తే పాకిస్తాన్తో కలవండి, లేదా స్వతంత్రంగా ఇండిపెండెంట్గా మీరంటూ ఓన్ కంట్రీస్గా ఉండిపోవాలనుకుంటే ఉండిపోండి. సో ఏదైనా మీ ఇష్టమే అని చెప్పి ప్రిన్స్లీ స్టేట్స్ చేతుల్లోనే, ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క రూలర్స్ చేతుల్లోనే ఆ బాధ్యతలు అనేటటువంటివి పెట్టడం అనేటటువంటి జరిగింది. వాళ్ళకి ఆ స్వేచ్ఛనివ్వడం అనేటటువంటి జరిగింది. అయితే ఈ ప్రిన్స్లీ స్టేట్స్ 19th and 20th సెంచరీలో బ్రిటిష్ వాళ్ళ చేత చాలా అద్భుతంగా ప్యాట్రనైజ్ చేయబడ్డారు. చాలా ఎక్కువ మొత్తంలో పెన్షన్స్ అండ్ దాంతోపాటు గౌరవాన్ని కూడా పొందడం అనేటటువంటి జరిగింది. కొంతమంది ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బ్రిటిష్ క్రౌన్ డిఫరెంట్ బిరుదులు ఇచ్చి కూడా, టైటిల్స్ ఇచ్చి కూడా సత్కరించడం అనేటటువంటిది జరిగింది. మరి ఇంత గౌరవానికి, ఇంత ఆర్భాటానికి అలవాటు పడినటువంటి ప్రిన్స్లీ స్టేట్స్ లీడర్స్ అంత ఈజీగా ఒప్పుకుంటారా? ఒప్పుకోలేదు. దే వర్ నాట్ కంఫర్టబుల్ విత్ ద ఐడియా ఆఫ్ గివింగ్ అవే విత్ దేర్ పవర్ అండ్ ప్రెస్టేజ్. వాళ్ళ యొక్క అధికారాన్ని, వాళ్ళ యొక్క గౌరవాన్ని ఇండియన్ యూనియన్ చెంత తాకట్టు పెట్టడం అనేటటువంటిది వాళ్ళకి ఎంత మాత్రం మింగుడు పడలేదండి. సో అందుకే మెజారిటీ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ దే వాంటెడ్ టు రిమైన్ ఇండిపెండెంట్, స్వతంత్రంగానే ఉంటామని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. అయితే ఈ ప్రిన్స్లీ స్టేట్స్ అన్నింటినీ ఇండియన్ యూనియన్లో భాగం చేయడం ఏదైతే ఉంటుందో దాన్ని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారు, ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ సర్దార్ వల్లభాయ్ పటేల్. సో సర్దార్ వల్లభాయ్ పటేల్, విపి మీనన్ అనేటటువంటి ఒక వ్యక్తి, ఒక అఫీషియల్ యొక్క సహాయంతో దిస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్, ఈ బాధ్యతని తన భుజాల మీద వేసుకోవడం అనేటటువంటిది జరిగింది. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ప్రిన్స్లీ స్టేట్స్ అన్నింటినీ ఇండియన్ యూనియన్లో కలపడానికి ఫాలో అయినటువంటి అప్రోచ్ ఏంటి, తర్వాత చోటు చేసుకున్నటువంటి నాటకీయపరమైనటువంటి అంటే డ్రామాటిక్ సిచ్యువేషన్స్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. జాగ్రత్తగా ఫోకస్డ్గా వినండి. సో మళ్ళీ చెప్తున్నాను, భారతదేశానికి 1947లో స్వతంత్రం వచ్చేటప్పటికి బ్రిటిష్ ఇండియా కంప్రైజెస్ ఆఫ్ 2 టెరిటరీస్. వన్ ఈస్ బ్రిటిష్ ఇండియన్ టెరిటరీస్, రెండవది ప్రిన్స్లీ స్టేట్స్. బ్రిటిష్ ఇండియన్ టెరిటరీస్ యొక్క పవర్ అనేటటువంటిది డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ అయింది ఇండియన్ యూనియన్ పేరుతో. వేరాజ్ ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క పవర్ ఏదైతే ఉందో అది ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క రూలర్సే డిసైడ్ చేస్తారు. ఇండియాతో జాయిన్ అవ్వాలా, పాకిస్తాన్తో జాయిన్ అవ్వాలా, లేకపోతే ఇండిపెండెంట్గా ఉండాలా అని. సో ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఏం చూస్ చేసుకున్నారు? ఇండిపెండెంట్గా, స్వతంత్రంగా ఉంటామని చెప్పి చూస్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. సో ఈ బాధ్యత, ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ అనేటటువంటి బాధ్యతను ఎవరండి తన భుజాల మీద ఎత్తుకున్నారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ భుజాల మీద ఎత్తుకున్నారు. ఎవరి యొక్క అసిస్టెన్స్తో? విపి మీనన్, హూ ఈస్ ద సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్. సో అప్పటికప్పుడు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్ అనేటటువంటి ఒక మంత్రివర్గం ఏర్పాటైంది. ఈ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్కి సెక్రటరీగా విపి మీనన్ ఎవరైతే ఉన్నారో ఆయన నియమింపబడ్డారు. సో వీళ్ళిద్దరూ కలిపి ఒక పాలసీతో ముందుకు రావడం అనేటటువంటి జరిగింది. ఆ పాలసీని మనం ఏమంటాము అంటే క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అని చెప్పి అనడం అనేటటువంటిది జరుగుతుంది. ఎయిదర్ యు గివ్ క్యారెట్, దట్ మీన్స్ యు గివ్ ఇన్సెంటివ్ టు టు గెట్ దెమ్ మెర్జ్ ఇన్ టు ఇండియన్ యూనియన్, ఆర్ యు యూజ్ ద స్టిక్, యు యూజ్ ద కోయర్షన్, యు యూజ్ ఫోర్స్. అర్థమైందా? సో సింపుల్గా చెప్తాను చూడండి. సో వీళ్ళు ఏం చేశారు, అందరు ప్రిన్స్లీ స్టేట్స్తో మీటింగ్ అనేటటువంటిది అరేంజ్ చేసి అందరినీ కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. విందులు ఇచ్చారు, దాంతోపాటు వాళ్ళకి చాలా వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ప్రకటించడం అనేటటువంటిది జరిగింది. ఇవన్నీ ఇచ్చారు.
అండ్ విననటువంటి వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి కోయర్షన్ స్టిక్ అంటాం, బెత్తం పట్టుకున్నారు. అంటే వాళ్ళని సైనిక చర్య ద్వారా కానీ పోలీస్ చర్య ద్వారా కానీ వాళ్ళని ఇండియన్ యూనియన్లో కలపడం అనేటటువంటిది జరిగింది. దట్ ఈస్ వాట్ దిస్ క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ. సో ప్రిన్స్లీ స్టేట్స్ అందరూ రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు పేట్రియోటిజం అంటే ద సెన్స్ ఆఫ్ నేషనలిజం, సో మనది ఒక దేశం అనేటటువంటి భావన ఏదైతే ఉంటుందో దేశభక్తిని వాళ్ళ నరనరాల్లో నింపి కొంతమందిని ఇండియన్ యూనియన్లో కలపడం అనేటటువంటిది జరిగింది. కొంతమందికి భయపెట్టాడు ఆయన, ఒకవేళ మీరు ఇండియన్ యూనియన్లో కలవకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారు, అరాచక వ్యవస్థ అనేటటువంటిది మీ రాజ్యం ఏలుతుంది, జాగ్రత్త, ఒక ఆర్గనైజ్డ్ గవర్నమెంట్ ఉండడం అనేటటువంటిది మంచిది అని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏదో ఒకలాగా చాలా ప్రిన్స్లీ స్టేట్స్ని కన్విన్స్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. అండ్ ఈ ఆల్సో ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రైవీ పర్సెస్, అంటే రాజభరణాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటిది జరిగింది. అంటే ఇండియన్ యూనియన్లో మెర్జ్ అవ్వడానికి ఒప్పుకున్నటువంటి ప్రిన్సెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత భరణం అనేటటువంటిది ఎవరు చెల్లించడం అనేటటువంటిది జరుగుతుంది, అంటే మన ఇండియన్ గవర్నమెంట్ చెల్లిస్తుంది. కాకపోతే ఇందిరాగాంధీ గవర్నమెంట్ దీన్ని కంప్లీట్గా అబాలిష్ చేయడం అనేటటువంటిది జరిగింది విత్ 26th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1971 1971లో ప్రైవీ పర్సెస్ అనేటటువంటి సిస్టమ్ని అబాలిష్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు అంటే మన కాన్స్టిట్యూషన్లో మన రాజ్యాంగంలో పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కంప్రైజెస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల, వీటిని ప్రాథమిక హక్కులను ఎందుకంటాం, ఫండమెంటల్ రైట్స్ అని ఎందుకంటాం. These rights are very fundamental for the growth and development of an individual. And if you deny these rights, no, you cannot witness the growth of an individual. ఈ హక్కులు అనేటటువంటి నువ్వు కాల రాస్తే వ్యక్తి యొక్క ఎదుగుదల అనేటటువంటిది జరగదు. అందుకే వాటిని ఫండమెంటల్ రైట్స్ అన్నాం. ఈ ఫండమెంటల్ రైట్స్ని ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ ద్వారా ఇవ్వడం అనేటటువంటిది జరిగింది, ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 వరకు ఫండమెంటల్ రైట్స్ ఈ ఆర్టికల్స్ ద్వారా, ఈ అధికరణల ద్వారా ప్రాథమిక హక్కులు అనేటటువంటివి ఇచ్చారు. ఇందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి, ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 ఏంటి గ్యారంటీ చేస్తుంది, రైట్ టు ఈక్వాలిటీ గ్యారంటీ చేస్తుంది. భారత నేల మీద ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సెక్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ జెండర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యాస్ట్, క్రీడ్, కలర్ అందరూ ఒకటే కదా. మరి నువ్వు దీస్ ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క రూలర్స్కి స్పెషల్ ట్రీట్మెంట్ ఎలా ఇస్తున్నావు, దట్ ఈస్ అగైనెస్ట్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ కదా. ప్రియాంబుల్లో కూడా నువ్వు ఈక్వాలిటీ ఇస్తానని చెప్పావు ప్రజలకి, సో అది ఎలా కుదురుతుంది అని చెప్పి ఇందిరాగాంధీ గవర్నమెంట్ ప్రైవీ పర్సెస్, ఈ రాజభరణాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ రద్దు చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. అర్థమైందా? సో మొత్తానికి 1945 నుంచి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో సర్దార్ వల్లభాయ్ విపి మీనన్ కలిసి చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఆల్మోస్ట్ ఆల్ ద ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియన్ యూనియన్తో జాయిన్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. మొత్తం 562 ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో 559 ప్రిన్స్లీ స్టేట్స్ అనేటటువంటివి ఇండియన్ యూనియన్లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చే సమయానికి చేరడం అనేటటువంటిది జరిగింది. కానీ 3 ప్రిన్స్లీ స్టేట్స్ మాత్రం ఇబ్బంది పెట్టాయి. ఆ 3 ప్రిన్స్లీ స్టేట్స్ ఏంటంటే, ఫ్రమ్ నార్త్ టు సౌత్ వద్దాం, ఉత్తరం నుంచి దక్షిణానికి వద్దాం. ఫస్ట్ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో కాశ్మీర్ యొక్క రూలర్ అయినటువంటి దోగ్రా డినాస్టీ రూలర్ మహారాజా హరిసింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియాతో చేరను, పాకిస్తాన్తో చేరను, ఇండిపెండెంట్గా ఉంటానన్నారు. కానీ కొన్ని డ్రామాటిక్ సిచ్యువేషన్స్ వల్ల కాశ్మీర్ అనేటటువంటిది ఇండియన్ యూనియన్లో చేరడం అనేది జరిగింది. ఇండియన్ యూనియన్తో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్, విలీన పత్రం అనేటటువంటిది సైన్ చేసింది. మనం కాశ్మీర్కి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ని కూడా అందించాం. నేను కొద్ది నిమిషాల్లో వాటి గురించి కూడా మాట్లాడతాను. అండ్ తర్వాత సెకండ్ ఏంటి అంటే జునాగఢ్, గుజరాత్లో ఉన్నటువంటి జునాగఢ్ రూలర్ అనేటటువంటి వ్యక్తి ముస్లిం నవాబ్, ఆయన లార్జ్ హిందూ పాపులేషన్ మీద రూల్ చేస్తున్నటువంటి వ్యక్తి. సో ఈయన కూడా ఏం చెప్పాడంటే, ఫస్ట్ ఇండిపెండెంట్గా ఉంటానని చెప్పి తర్వాత నేను పాకిస్తాన్తో జాయిన్ అవుతాను అన్నాడు. పాపులేషన్ అయితే హిందువులు ఎక్కువ మంది ప్రజలు, అతను ఎక్కడ జాయిన్ అవుతా అన్నాడు, పాకిస్తాన్తో జాయిన్ అవుతా అన్నాడు. సో దీనివల్ల ప్రాబ్లం అనేటటువంటిది రావడం అనేది జరిగింది. సో థర్డ్ ఏంటి అంటే మన హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్. అప్పటి హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ ఏదైతే ఉంటుందో ఇట్ కంప్రైజెస్ ఆఫ్ 3 లింగ్విస్టిక్ రీజియన్స్, 3 భాషలు మాట్లాడేటటువంటి ప్రాంతాలు కలిపి హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ అనేటటువంటిది ఉండేది. మొదటి లింగ్విస్టిక్ రీజన్ ఏంటి అంటే మరాఠ్వాడా రీజన్ ఆఫ్ మహారాష్ట్ర. సెకండ్ లింగ్విస్టిక్ రీజన్ ఏంటి అంటే కళ్యాణి కర్ణాటక ఆఫ్ కర్ణాటక, అంటే ప్రజెంట్ డే గుల్బర్గా డిస్ట్రిక్ట్ ఇవన్నీ వస్తాయి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే తెలంగాణ రీజియన్ అండి, మన తెలంగాణ ప్రాంతం. సో ఈ మూడింటిని కలిపి హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ అని పిలిచేవాళ్ళు. హైదరాబాద్ను అప్పుడు పరిపాలిస్తున్నటువంటి 7వ నిజాం కూడా సో నేను స్వతంత్రంగానే ఉంటాను అని చెప్పడం అనేటటువంటిది జరిగింది.
సో ఈ కేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని డీటెయిల్డ్గా మనం మాట్లాడదాం. మామూలుగా ఎవరైనా డైరెక్ట్గా హైదరాబాద్ ఎలా మెర్జ్ అయింది ఆపరేషన్ పోలో డిస్కస్ చేసేస్తారు, కానీ నేను కాశ్మీర్ అండ్ జునాగఢ్ కేసెస్ని కూడా డిస్కస్ చేయబోతున్నాను ఈ పర్టికులర్ క్లాస్లో. ఎందుకు అంటే ఇన్ మెయిన్స్ యూ మే గెట్ ఎ క్వశ్చన్ to discuss about the comparison between the merger of Kashmir into Indian Union and merger of Hyderabad into Indian Union. కాశ్మీర్ అనేటటువంటిది ఇండియాలో విలీనం అయినటువంటి విధానాన్ని, హైదరాబాద్ ఇండియన్ యూనియన్లో విలీనమైనటువంటి విధానాన్ని కంపేర్ చేస్తూ మీకు డిస్కస్ ఆన్సర్ రాయమని చెప్పి మీకు క్వశ్చన్ రావచ్చు. లేకపోతే జునాగఢ్ ఇండియన్ యూనియన్లో మెర్జ్ అయినటువంటి విధానాన్ని, హైదరాబాద్ మెర్జ్ అయినటువంటి విధానాన్ని దీన్ని కంపేర్ చేస్తూ కూడా ఆన్సర్ రాయమని చెప్పి మీకు క్వశ్చన్స్ రావచ్చు. సో అందుకే మెయిన్స్ని దృష్టిలో పెట్టుకొని నేను హైదరాబాద్ అండ్ జునాగఢ్ కేసెస్ని కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోతున్నాను. సో దట్ మీకు కొంత అవగాహన అనేటటువంటిది కూడా ఉంటుంది, అప్పుడు ఆ సమయంలో ఏ ఏ విషయాలు ఎలాంటివి జరిగాయని. ఓకేనా? సో ఇక్కడ వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. సో చూడండి, బై ద టైమ్ ద న్యూలీ బోర్న్ డొమినియన్స్ ఇండియా అండ్ పాకిస్తాన్ గాట్ దేర్ ఇండిపెండెన్స్, అంటే ఇండియాకి పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చిన తర్వాత, సో పాకిస్తాన్కి 14th August 1947 వస్తే ఇండియాకి 15th August 1947 స్వతంత్రం రావడం అనేటటువంటి జరుగుతుంది. ఆ సమయానికి ఆల్మోస్ట్ ఆల్ ద ప్రిన్స్లీ స్టేట్స్, ఈ సంస్థానాలు ఏవైతే ఉన్నాయో అవి ఎయిదర్ ఇండియాతో కానీ పాకిస్తాన్తో కానీ ఎసీడ్ అవ్వడం అనేటటువంటి జరిగింది, అంటే మెర్జ్ అవ్వడం అనేటటువంటి జరిగింది, ఎక్సెప్ట్ ఫర్ 3. ఫస్ట్ది ఏంటి కాశ్మీర్, రెండవది ఏంటి జునాగఢ్, మూడవది ఏంటి హైదరాబాద్. కాశ్మీర్ అనేటటువంటిది ఎక్కడుంది? ఇక్కడుంది, మీరు చూడొచ్చు. జునాగఢ్ ఎక్కడుంది? ఇక్కడ గుజరాత్లో ఇక్కడ ఉండడం అనేటటువంటి జరిగింది. హైదరాబాద్ ఎక్కడుంది? ఇక్కడ ఉండడం అనేటటువంటి జరిగింది. సో ఈ మూడింట్లోకెల్లా ఇంకా గట్టిగా చెప్పాలంటే 562 ప్రిన్స్లీ స్టేట్స్లోకెల్లా లార్జెస్ట్ అండ్ మోస్ట్ పాపులస్ ప్రిన్స్లీ స్టేట్ ఏంటి అంటే హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్. సో అందుకే హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ అనేటటువంటిది వెరీ స్ట్రాటజికల్లీ లొకేటెడ్ కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియన్ గవర్నమెంట్. సో హైదరాబాద్ అనేటటువంటిది భారతదేశం మధ్యలో, భూభాగం మధ్యలో, ముఖ్యంగా డెక్కన్ ప్రాంతం మధ్యలో హైదరాబాద్ అనేటటువంటి స్వతంత్రంగా ఉండడం ఇంటిగ్రల్ ఇండియాకి అంత మంచిది కాదు, ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాకి అంత మంచిది కాదు, అవునా కదా, యూనియన్ ఆఫ్ ఇండియాకి. సో అందుకే హైదరాబాద్ని ఏ విధంగా అయినా ఇండియన్ యూనియన్లో కలపాలని చెప్పి సైనిక చర్య ద్వారా, ఆపరేషన్ పోలో ద్వారా సో హైదరాబాద్ని ఇండియన్ యూనియన్లో మెర్జ్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా? సో నేను ఇవన్నీ చెప్తాను. ఫస్ట్ కాశ్మీర్ ఎలా మెర్జ్ అయింది ఇండియన్ యూనియన్లో మాట్లాడదాం. జాగ్రత్తగా ఫోకస్డ్గా అటెన్షన్ పేజెస్ వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? వినండి అమ్మ. So first things first, let us look at the case of Kashmir. సో దిస్ కాశ్మీర్ ప్రిన్స్లీ స్టేట్ ఏ విధంగా ఇండియన్ యూనియన్లో మెర్జ్ అవ్వడం అనేటటువంటి జరిగింది అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ ఓవర్ కాశ్మీర్ ఎందుకుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం మాట్లాడదాం. సో మీకు ఈజీగా అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. కాశ్మీర్ వాజ్ యాక్చువల్లీ ఏ ప్రిన్స్లీ స్టేట్ విత్ ప్రిడామినెంట్ ముస్లిం పాపులేషన్. అంటే కాశ్మీర్లో ఎక్కువ మంది ఎవరు అంటే ముస్లిం లేదా ఇస్లాం మతానికి చెందినటువంటి వాళ్ళు. కానీ వీళ్ళని రూల్ చేసినటువంటి రూలర్ ఎవరు అంటే డోగ్రా డినాస్టీకి చెందినటువంటి రూలర్. సో డోగ్రా ఈజ్ ఏ రాజ్పుత్ క్లాన్. సో డోగ్రా డినాస్టీకి చెందినటువంటి రాజా హరిసింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన కాశ్మీర్ ప్రాంతాన్ని 1947 సమయానికి రూల్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈయన ఏం డిసైడ్ అవ్వడం అనేటటువంటి జరిగిందంటే ఈ నైదర్ వాంట్స్ టు జాయిన్ విత్ ఇండియా నార్ విత్ పాకిస్తాన్. ఇండియాతో కానీ పాకిస్తాన్తో కానీ జాయిన్ అవ్వను, ఇండిపెండెంట్గా ఉంటానని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. కానీ కాశ్మీర్ అనేటటువంటిది ఇండియాకి స్ట్రాటజికల్లీ వెరీ 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 ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ షేర్స్ బార్డర్స్ విత్ ఇంపార్టెంట్ కంట్రీస్. సో ఇట్ హ్యాస్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ బార్డర్స్ అండి. ఇట్ షేర్స్ బార్డర్ విత్ ఆఫ్ఘనిస్తాన్, ఇట్ షేర్స్ బార్డర్ విత్ పాకిస్తాన్, ఇట్ షేర్స్ బార్డర్ విత్ చైనా. ఒకవేళ చైనా కానీ పాకిస్తాన్ కానీ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ మనకి ఏమైనా అటాక్స్ అనేవి ఒకవేళ వస్తే, ఒకవేళ కాశ్మీర్ ఇండిపెండెంట్గా ఉందనుకోండి, కాశ్మీర్ రూలర్ వాళ్ళతో జత కలిస్తే ఇండియాకి అది పెద్ద థ్రెట్ అవుతుంది. సో కాశ్మీర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. అయితే రూలర్ ఆఫ్ కాశ్మీర్ మహారాజా హరిసింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియాతో జాయిన్ అవ్వను, పాకిస్తాన్తో జాయిన్ అవ్వను, ఇండిపెండెంట్గా ఉంటానని చెప్పి ప్రతిపాదించడం అనేటటువంటిది జరిగింది. హీ ఆఫర్డ్ ఏ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ యాజ్ వెల్. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటే యథాపూర్వక స్థితి ఒప్పందము అని చెప్పి అంటామండి. అంటే ముందు బ్రిటిష్ వాళ్ళతో కాశ్మీర్కి ఎలాంటి సంబంధాలు అనేవి ఉన్నాయో సేమ్ అలాంటి సంబంధాలే ఇండియాకి కాశ్మీర్కి, పాకిస్తాన్కి కాశ్మీర్కి అనేటటువంటి ఉండాలి అని చెప్పేటటువంటి అగ్రిమెంటే ఒప్పందమే ది స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్.
సో ఈయన ఏం చేయడం అనేటటువంటి జరుగుతుంది, మహారాజా హరిసింగ్ అంటే హీ ఆఫర్డ్ ఏ ప్రపోజల్ ఆఫ్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. రెండు దేశాలకు ఒక ప్రపోజల్, ఒక చిట్టి అనేటటువంటిది పంపించడం అనేటటువంటిది జరుగుతుంది. దీనికి వెంటనే పాకిస్తాన్ ఒప్పుకుంటుంది, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ మీద సైన్ చేస్తుంది. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ మీద సైన్ చేయడం అంటే పాకిస్తాన్ షుడ్ నెవర్ అటాక్ కాశ్మీర్, కాశ్మీర్ మీద అటాక్ చేయకూడదు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో అలాంటి యథాపూర్వక స్థితి అనేటటువంటిది మెయింటైన్ చేయాలి, అలాంటి సంబంధాలే మెయింటైన్ చేయాలి. కాబట్టి ఇండియా ఏమంది, ఇలాంటిది ఒక లెటర్ ద్వారా మాట్లాడుకుంటారా, సో మీ రిప్రజెంటేటివ్ని కానీ మీరు కానీ ఢిల్లీ రండి, ఢిల్లీలో మనం మాట్లాడదాం, కూర్చొని మాట్లాడి అసలు దీని మీద ఒక డెసిషన్ తీసుకుందాం అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ చెప్తుంది. ఇండియన్ గవర్నమెంట్ ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ యొక్క ఈ ప్రపోజల్ ఏదైతే ఉంటుందో దాన్ని పెండింగ్లో పెడుతుంది అనమాట. అయితే అప్పటికే కాశ్మీర్ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు దిస్ రూలర్ అయినటువంటి రాజా హరిసింగ్ మీద ప్రొటెస్ట్లు అనేటటువంటివి చేస్తారు. ఇతని యొక్క ఆకృత్యాలు, అట్రాసిటీస్ అనేటటువంటివి ఎండ్ అవ్వాలి, పాపులర్ గవర్నమెంట్ అంటే డెమోక్రటిక్ ప్రభుత్వం అనేటటువంటిది గవర్నమెంట్ ఏర్పడాలని చెప్పి వాళ్ళు ఆకాంక్షిస్తారు. అప్పటికే డెమోక్రసీ, లిబర్టీ అనేటటువంటివి ప్రజలకు ఇస్తామనేటటువంటి హామీలు అనేటటువంటివి మన ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు భారత ప్రజలకు చేస్తున్నారు. సో ఇండియన్ ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఐడియాలజీస్ ఎవరికి కనెక్ట్ అవుతాయి అంటే కాశ్మీర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ రూలర్ దట్ ఈజ్ మొహమ్మద్ షేక్ అబ్దుల్లా, ఇప్పుడు మనకి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ లీడర్ అయినటువంటి ఒమర్ అబ్దుల్లా యొక్క ఫాదర్ అన్నమాట. సో ఆయనకి కనెక్ట్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ లీడర్, అంటే ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటటువంటి లీడర్. సో అప్పుడు పాకిస్తాన్ ఏం భయపడుతుంది, మనకి షేక్ అబ్దుల్లా లాంటి లీడర్స్కి ప్రజల యొక్క సపోర్ట్ ఉంది, అండ్ షేక్ అబ్దుల్లా ఈజ్ వెరీ క్లోజ్ టు నెహ్రూ అండ్ ఇండియన్ గవర్నమెంట్, ఫోర్ ఫాదర్స్ యొక్క ఐడియాలజీస్తో కనెక్ట్ అయినటువంటి వ్యక్తి. ఆయన ఇండియన్ యూనియన్లో కలిపేస్తాడేమో ఈ రాజుకు వ్యతిరేకంగా అని చెప్పి పాకిస్తాన్ ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రీచ్ చేసి, వైలేట్ చేసి కాశ్మీర్ మీద ఇన్వేజన్కి పాల్పడుతుంది, కాశ్మీర్ మీద అటాక్కి పాల్పడడం అనేటటువంటి జరుగుతుంది. సో పాకిస్తాన్ యొక్క ఆర్మీ ఏదైతే ఉంటుందో లోకల్ ట్రైబల్ పథాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయంతో 24 అక్టోబర్ 1947 1947లో కాశ్మీర్ మీద అటాక్ చేసి, అంటే రాజు అయినటువంటి మహారాజా హరిసింగ్ మీద అటాక్ చేసి కాశ్మీర్ని బలవంతంగా ఎనెక్స్ చేసుకోవాలని చెప్పి, ఆక్రమించుకోవాలని చెప్పి అనుకుంటారు. అప్పుడు మహారాజా హరిసింగ్ ఎవరైతే ఉంటారో ఈయన వెంటనే ఇండియా వైపు చూస్తాడండి. ఇండియాకి సహాయం కోసం అర్థించడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు అతని రిప్రజెంటేటివ్ అయినటువంటి షేక్ అబ్దుల్లాని ఢిల్లీకి కూడా పంపించడం అనేటటువంటిది జరుగుతుంది. సో దెన్ ఇండియన్ గవర్నమెంట్ లీడర్స్ లాస్ట్ వైస్ రాయ్ ఆఫ్ బ్రిటిష్ అయినటువంటి మౌంట్ బ్యాటన్కి ఇప్పుడు ఏంటి వే ఫార్వర్డ్ అని అడిగితే అంటిల్ ఆర్ అన్లెస్ కాశ్మీర్ రూలర్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ విలీన పత్రం సైన్ చేస్తే తప్ప, అంటే ఇండియన్ యూనియన్తో జాయిన్ అవుతున్నాను అంటే మా యొక్క డిఫెన్స్ అండ్ దాంతోపాటు ఫారెన్ అఫైర్స్ ఇండియన్ గవర్నమెంట్ చేతుల్లో పెడుతున్నాను అనే ఒప్పందం చేసుకుంటే తప్ప కాశ్మీర్ తరపున మీరు యుద్ధానికి దిగడానికి లేదు అని చెప్పడంతో చేసేదేం లేక కాశ్మీర్ రూలర్ అయినటువంటి మహారాజా హరిసింగ్ అక్టోబర్ 26, 1947 ఇండియన్ గవర్నమెంట్తో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ విలీన పత్రాన్ని సైన్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ విశేషాలు మాట్లాడదాం, వినండి. సో చూడండి, 1947 అక్టోబర్ 26న మహారాజా హరిసింగ్ ఈయన శ్రీనగర్కి పారిపోయి అక్కడ ఇండియన్ గవర్నమెంట్తో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ విలీన పత్రం అనేటటువంటిది సైన్ చేస్తారు. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ ఇండియన్ యూనియన్లో భాగం అనే విధంగా ప్రకటించడం అనేటటువంటి జరుగుతుంది. అప్పుడు హిందుస్థాన్ టైమ్స్లో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఇక్కడ అటాచ్ చేశాను, మీరు చూడొచ్చు. సో ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ చేతుల్లోకి ఏమొస్తాయి, కాశ్మీర్ యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశాంగ వ్యవహారాలు అండ్ కమ్యూనికేషన్ అండ్ డిఫెన్స్ ఏవైతే ఉంటాయో అవి రావడం అనేటటువంటిది జరుగుతుంది. సో రైట్ ఆఫ్టర్ కాశ్మీర్ రూలర్ సైనింగ్ ఆన్ దిస్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ ఇండియా తన ట్రూప్స్ని డిప్లాయ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది ఎక్కడ, కాశ్మీర్కి. అండ్ ఇండియన్ ట్రూప్స్ సక్సెస్ఫుల్గా దిస్ ట్రైబల్ పథాన్స్ ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్ స్పాన్సర్డ్ ట్రైబల్ పథాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వెనక్కి తిప్పికొట్టడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అర్థమైందా? సో 5 మార్చ్ 1948 మహారాజా హరిసింగ్ సో మేము ఇండియన్ గవర్నమెంట్తో చేరుతున్నాము అండ్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎవరు ప్రైమ్ మినిస్టర్గా? షేక్ మహమ్మద్ అబ్దుల్లా. ఈయన ప్రైమ్ మినిస్టర్గా ఒక ఇంటర్మీడియరీ పాపులర్ గవర్నమెంట్ అనేటటువంటిది ఏర్పాటవుతుంది. సో నేను నామినల్ హెడ్గానే ఉంటాను, నామమాత్రపు అధికారిగానే ఉంటాను కాశ్మీర్కి అనే విధంగా ఈయన ప్రకటన చేయడం అనేటటువంటిది జరుగుతుంది. 1951లో
కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్ కంటూ సెపరేట్ స్టేట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అది శ్రీనగర్లో మొదటిసారి 31 అక్టోబర్ 1951, 1951 అక్టోబర్ 31వ తారీఖున మీట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ 1952లో ఢిల్లీ అగ్రిమెంట్ కూడా సైన్ కాబడ్డం అనేటటువంటి జరుగుతుంది. ఎవరికండి? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ద ఫస్ట్ దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూకి, అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క ప్రైమ్ మినిస్టర్కి, ఆయన ఎవరు? మహమ్మద్ అబ్దుల్లా. ఇద్దరి మధ్య ఢిల్లీ అగ్రిమెంట్ అనేటటువంటి సైన్ అవుతుంది. ఈ ఢిల్లీ అగ్రిమెంట్ ప్రకారం సో ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లో, అంటే భారత రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగాన్ని అనుసరించి జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ అనేటటువంటిది, స్పెషల్ పొజిషన్ అనేటటువంటిది అందిస్తాం. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఆల్ ద అదర్ స్టేట్స్ ట్రీట్ చేయబడినట్టు ట్రీట్ చేయబడదు. వాళ్ళకంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇవనేటటువంటిది ప్రొవిజన్స్ అనేటటువంటిది అందజేస్తామని చెప్పి ఢిల్లీ అగ్రిమెంట్ ద్వారా ఇండియన్ గవర్నమెంట్ ప్రామిస్ చేస్తుందమ్మా. సో 1947లో జరిగినటువంటి మొదటి ఇండియా పాకిస్తాన్ వార్లో సో మన ఇండియన్ ట్రూప్స్ని మీరు గమనించవచ్చు. ఇండియా పాకిస్తాన్ మధ్య 4 ఇంపార్టెంట్ వార్స్ జరగడం అనేటటువంటిది జరిగింది. ఒకటవది 1947లో కాశ్మీర్ మీద జరిగినటువంటిది. రెండవది ఏంటి అంటే 1965లో 1962లో ఇండియా చైనా వార్లో ఓడిపోయి ఇబ్బందుల్లో ఉన్నటువంటి భారతదేశానికి. దాంతోపాటు మన జవహర్లాల్ నెహ్రూ కూడా 1964లో చనిపోవడం అనేటటువంటి జరుగుతుంది. సో తర్వాత మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఆ సమయంలో పాకిస్తాన్ ఏదైతే ఉందో, పాకిస్తాన్ మనకి సరైన సమయం అని చెప్పి అటాక్ చేస్తుంది, కానీ పాకిస్తాన్ని మనం చాలా సింపుల్గా ఓడించడం అనేటటువంటి జరుగుతుంది. సో తర్వాత 1971లో 1971లో సో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో భాగంగా కూడా పాకిస్తాన్ అండ్ దాంతోపాటు ఇండియన్ ట్రూప్స్ పోటీ పడ్డం అనేటటువంటి తలపడ్డం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఈస్ట్ పాకిస్తాన్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్, ఒకప్పుడు ఈస్ట్ పాకిస్తాన్గా ఉండేది బంగ్లాదేశ్, 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ తర్వాత బంగ్లాదేశ్ అనేటటువంటి ఒక సోవరెన్ నేషన్గా ఏర్పాటు అవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ 1999లో ఒక యుద్ధ వాతావరణం అనేటటువంటిది కాశ్మీర్ని ముసురుకుంటుంది. అది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ వార్ బిట్వీన్ ఇండియా పాకిస్తాన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దాన్ని మనం కార్గిల్ వార్ అని చెప్పి అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ దీస్ ఇన్సిడెంట్స్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో ఆన్ 6th ఫిబ్రవరి 1954, 1954 ఫిబ్రవరి 6వ తారీఖున జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉందో అది ఇట్ రాటిఫైడ్ ద ఎక్సెషన్ ఆఫ్ ద స్టేట్ టు ద యూనియన్ ఆఫ్ ఇండియా. జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఇంటిగ్రల్ పార్ట్, అంతర్భాగం అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. యాజ్ పర్ ద సెక్షన్ 3 ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్, జమ్మూ అండ్ కాశ్మీర్ రాజ్యాంగంలోని సెక్షన్ 3 ఏం చెప్పడం అనేటటువంటి జరుగుతుంది అంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ అండ్ షల్ బి అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా. భారత యూనియన్లో జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటటువంటిది అంతర్భాగం అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. సో సబ్సిక్వెంట్లీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 370ని బేస్ చేసుకొని ఒక కాన్స్టిట్యూషన్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పాస్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో ఈ కాన్స్టిట్యూషన్ ఆర్డర్ ద్వారా ఏం చేశారు? యూనియన్ కాన్స్టిట్యూషన్ అంటే మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క కాన్స్టిట్యూషన్ జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా వర్తిస్తుంది, కానీ సమ్ ఎక్సెప్షన్స్ అండ్ మోడిఫికేషన్స్ ఉంటాయి. కొన్ని మోడిఫికేషన్స్ అనేటటువంటివి ఉంటాయి. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి మిగిలిన స్టేట్స్ లాగా కాకుండా స్పెషల్ స్టేటస్ అనేటటువంటిది ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు జమ్మూ అండ్ కాశ్మీర్ మిగిలిన రాష్ట్రాల్లా కాకుండా వాళ్ళ రాజ్యాంగాన్ని వాళ్ళే ఏర్పాటు చేసుకోవచ్చు, వాళ్ళ కాన్స్టిట్యూషన్ని. అండ్ దాంతోపాటు వాళ్ళ స్టేట్స్ రెసిడెంట్స్కి సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయి అంటే వాళ్ళ ప్రాపర్టీ రైట్స్, ల్యాండ్ ఓనింగ్, ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్, వాళ్ళకి ఎలాంటి ఫండమెంటల్ రైట్స్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళే డిసైడ్ చేసుకోవచ్చు, ఆ స్టేటే డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్లో ల్యాండ్, భూమి అనేటటువంటిది కొనుక్కోవడానికి లేదు. సో అండ్ దాంతోపాటు ఆర్టికల్ 360 మన గవర్నమెంట్కి ఇచ్చినటువంటి అధికారాల ప్రకారం సో మనకు అది ఆర్టికల్ 360 ఏమిస్తుంది? ఫినాన్షియల్ ఎమర్జెన్సీ హక్కులు అనేటటువంటివి మన పార్లమెంట్కి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని అన్ని రాష్ట్రాల్లో డిక్లేర్ చేయొచ్చు, కానీ ఎక్కడ డిక్లేర్ చేయకూడదు? జమ్మూ అండ్ కాశ్మీర్లో అయితే డిక్లేర్ చేయకూడదు అకార్డింగ్ టు ఆర్టికల్ 370. ఆర్టికల్ 370 ద్వారా ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం. అర్థమైందా? ఈ స్పెషల్ స్టేటస్ అనేటటువంటిది అందించడం అనేది జరిగింది. అర్థమైందా? ఆ విధంగా మన భారత రాజ్యాంగం ఏదైతే ఉంటుందో జమ్మూ అండ్ కాశ్మీర్కి కొన్ని ప్రత్యేకమైనటువంటి నజరానాలు ఏవైతే ఉంటాయో వాటిని హామీ పడ్డం అనేటటువంటిది జరిగింది. అయితే ద ఇయర్ 2019 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. ఎందుకు హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియాలో, హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాలో 2019 ఇయర్ అనేటువంటిది ఇంపార్టెంట్ అంటే, బికాస్ ఆఫ్ 2 డెసిషన్స్ బై ద సెంట్రల్ గవర్నమెంట్.
First is the abrogation of Article 370 that guarantees special status to జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్. ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 35Aని కొట్టివేయడం అనేటటువంటి జరిగింది, నిలుపుదల చేయడం అనేటటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా 2019 డిసెంబర్లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా తీసుకురావడం అనేటటువంటి జరిగింది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కాంట్రవర్షియల్ యాక్ట్స్ దట్ వాజ్ పుట్ ఫార్వర్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సో 2019 ఆగస్టు 5వ తారీఖున ఆర్టికల్ 370 ఏదైతే ఉంటుందో దాన్ని అబ్రగేట్ చేసి సో జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ని 2 యూనియన్ టెరిటరీస్గా, జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ, లడాక్ యూనియన్ టెరిటరీగా డివైడ్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో దిస్ ఆర్డర్ ఎఫెక్టివ్లీ అబ్రగేట్స్ ద స్పెషల్ స్టేట్ అకార్డెడ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ అండర్ ఆర్టికల్ 370. ఆర్టికల్ 370 ఏమిస్తుంది? సో ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ వర్ అప్లికబుల్ టు అదర్ స్టేట్స్ వర్ నాట్ అప్లికబుల్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్తుంది. అంటే అదర్ స్టేట్స్కి అప్లికబుల్ అయినటువంటి అన్ని ప్రొవిజన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్లికబుల్ అవ్వవు. జమ్మూ అండ్ కాశ్మీర్ కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చినటువంటిది ఏంటి? ఆర్టికల్ 370. దాన్ని అబ్రగేట్ చేస్తారన్నమాట. అర్థమైందా? సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ కాశ్మీర్. కాశ్మీర్ యొక్క స్టోరీ అనేటటువంటిది మీకు కంప్లీట్గా అర్థమైందనే అనుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ కేస్, దట్ ఈజ్ జునాగఢ్. జునాగఢ్ ఇండియన్ యూనియన్లో ఎలా మెర్జ్ అవ్వడం అనేటటువంటి జరిగిందో మాట్లాడి తర్వాత మన యొక్క హైదరాబాద్కి వెళ్ళిపోదాం, వినండి. సో నౌ లెట్ us లుక్ ఎట్ ద కేస్ ఆఫ్ జునాగఢ్. ఇంతకీ జునాగఢ్ అనేటటువంటిది ఎక్కడుంది? ప్రెజెంట్ డే గుజరాత్లో ఉన్నటువంటి సౌత్ వెస్టర్న్ పార్ట్లో ఉండడం అనేటటువంటి జరుగుతుంది జునాగఢ్. సో 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ ఇండియన్ యూనియన్లో కానీ పాకిస్తాన్లో కానీ చేరనటువంటి ఇంకొక ఇంపార్టెంట్ ప్రిన్స్లీ స్టేట్ ఏంటి అంటే జునాగఢ్ అమ్మ. సో ఈ జునాగఢ్ అనేటటువంటిది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్స్లీ స్టేట్ అని చెప్పుకోవచ్చు. అన్లైక్ కాశ్మీర్ ఇక్కడ ఎక్కువ పాపులేషన్ అనేటటువంటి వాళ్ళు ఎవరున్నారు అంటే హిందువులు ఉన్నారు. కానీ రాజు ఎవరు అంటే ఇస్లామిక్ నవాబ్, ఆయన పేరు మహమ్మద్ మహాబత్ ఖంజీ థర్డ్. సో ఈయన నవాబ్గా ఉండడం అనేటటువంటిది జరిగింది. సో ఆన్ సెప్టెంబర్ 15, 1947 నవాబ్ మహాబత్ ఖంజీ ఎవరైతే ఉన్నారో ఆయన పాకిస్తాన్ లీడర్స్ యొక్క ఫోర్స్ వల్ల, బలవంతం వల్ల పాకిస్తాన్తో చేరుతానని చెప్పి అనుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో మౌంట్ బ్యాటన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ తన వ్యూ ఎక్స్ప్రెస్ చేస్తారు. పాపులేషన్ అనేటటువంటిది హిందూ పాపులేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి హిందూ పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి రీజియన్స్ పాకిస్తాన్కి వెళ్ళకూడదు, అదే దాంతోపాటు ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి రీజియన్స్ ఇండియాలో ఉండకూడదని చెప్తారు. అయినప్పటికీ ఆ మాటలు ఏవైతే ఉంటాయో వాటిని అతిక్రమించి జునాగఢ్ని పాకిస్తాన్తో కలుపుతాను, ఎందుకంటే జునాగఢ్ ఈజ్ అడ్జాయిండ్ పాకిస్తాన్ బై సీ మార్గం ద్వారా పాకిస్తాన్ పక్కనే ఉంది కదా అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఎవరండి? జునాగఢ్ యొక్క నవాబ్. అయితే జునాగఢ్ యొక్క వసల్స్గా, సామంతులుగా ఉన్నటువంటి 2 స్టేట్స్, 2 ఇంపార్టెంట్ టెరిటరీస్ ఏంటి అంటే మంగ్రోల్ అండ్ దాంతోపాటు బబరియాబాద్. ఈ మంగ్రోల్ అండ్ బబరియాబాద్ని పరిపాలిస్తున్నటువంటి రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వడం అనేటటువంటి జరిగింది. దే ఆర్ యాక్చువల్లీ హిందూ రూలర్స్. దే ఎక్స్ప్రెస్డ్ దే డిజైర్ టు ఎసీడ్ విత్ ఇండియన్ యూనియన్. వాళ్ళు ఏం చేశారు? జునాగఢ్ నుంచి ఇండిపెండెన్స్ అనేటటువంటిది డిక్లేర్ చేసుకుని, అంటే ఇక మీదట మేము జునాగఢ్కి ఎంత మాత్రం వసల్స్ కాదు, సామంతులం కాదు, మేము ఇండియన్ యూనియన్తో చేరతాము అని చెప్పి నవాబ్ యొక్క డిసిషన్కి వ్యతిరేకంగా వీళ్ళు తమ వ్యూ అనేటటువంటిది ఎక్స్ప్రెస్ చేయడం అనేటటువంటిది జరిగింది, తమ డిజైర్ ఎక్స్ప్రెస్ చేయడం అనేటటువంటిది జరిగింది. దీనికి నవాబ్ ఊరుకుంటాడా? నవాబ్ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వడం అనేటటువంటి జరిగింది. తర్వాత ఏం జరిగిందో వినండి. సో ఇన్ ఎ స్ట్రాంగ్ రెస్పాన్స్ నవాబ్ ఆఫ్ జునాగఢ్, ఆయన పేరు మహమ్మద్ మహాబత్ ఖంజీ థర్డ్, ఆయన ఏం చేశాడు అంటే ఈ మంగ్రోల్ అండ్ బబరియాబాద్ ఏవైతే ఉంటాయో ఆ 2 స్టేట్స్ని మించాడమ్మ. సో రూలర్స్ ఆఫ్ ద అదర్ నైబరింగ్ స్టేట్స్ అంటే మంగ్రోల్ అండ్ బబరియాబాద్ స్టేట్స్ అండ్ దాంతోపాటు అదర్ నైబరింగ్ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో రూలర్స్, వాళ్ళు చాలా కోపగించుకోవడం అనేటటువంటి జరిగింది. ఈ చర్య ప్రకారం వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ యొక్క ఫోర్సెస్ అన్నింటినీ జునాగఢ్ యొక్క ఫ్రాంటైర్కి పంపించారన్నమాట. ఎవరైతే అప్పటికే ఇండియన్ యూనియన్తో కలవాలనుకున్నారో వాళ్ళందరూ ఇండియన్ యూనియన్కి సపోర్ట్గా వాళ్ళ యొక్క ట్రూప్స్ని జునాగఢ్ యొక్క సరిహద్దులకు పంపించడం అనేటటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క అసిస్టెన్స్, హెల్ప్ను కూడా అర్థించడం అనేటటువంటి జరిగింది ఈ విషయంలో. ఓకేనా? సో అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం ఆలోచించింది? ఒకవేళ జునాగఢ్ని పాకిస్తాన్తో కలపడానికి మనం ఒప్పుకుంటే ఆల్రెడీ
గుజరాత్లో కమ్యూనల్ టెన్షన్ సివియర్గా ఉంది. నేనేం చెప్పాను ఆల్రెడీ, మనకి స్వతంత్రం ఈజీగా వచ్చిందా? లేదు, పార్టిషన్తో వచ్చింది. పార్టిషన్ ఏం తీసుకొచ్చింది? కమ్యూనల్ వైలెన్స్ని తీసుకొచ్చింది. హిందూ ముస్లింల మధ్య మత అల్లర్లు ఏవైతే ఉంటాయో వాటిని రెచ్చగొట్టింది. సో కమ్యూనల్ టెన్షన్తో ఇబ్బంది పడుతున్నటువంటి గుజరాత్ ఇంకా ఇబ్బంది పడ్డం అనేటటువంటి జరుగుతుంది. కమ్యూనల్ టెన్షన్ అనేటటువంటిది పెరుగుతుంది. ఎందుకంటే పాపులేషన్ హిందువులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు పాకిస్తాన్తో వాళ్ళని జత చేస్తే ఎలాగా, కుదరదు అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ అనుకోవడం అనేటటువంటిది జరిగింది. సో ఇండియన్ గవర్నమెంట్ ఏం పాయింట్అవుట్ చేసింది, ఏ పాయింట్ని ముందుకు తీసుకొచ్చింది? జునాగఢ్ స్టేట్లో 80% మంది హిందువులే ఉన్నారు. సో ఒక ప్లెబిసైట్ అనేటటువంటిది కండక్ట్ చేద్దాము. ప్లెబిసైట్ అంటే ఏంటి అంటే ప్రజాభిప్రాయ సేకరణమ్మ. అంటే జునాగఢ్ పాకిస్తాన్తో కలవాలా, ఇండియాతో కలవాలా అని చెప్పి ప్రజలకే ఓటింగ్ అనేటటువంటిది పెడదాం, వాళ్ళే డిసైడ్ చేస్తారు అని ఇండియా అండం అనేటటువంటిది జరుగుతుంది. తద్వారా జునాగఢ్కి ఫ్యూయల్ అండ్ కోల్ ఏవైతే ఉంటాయో వీటి సప్లైస్ని ఆపేయడం అనేటటువంటిది జరుగుతుంది. పోస్టల్ లింక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, ఇండియన్ ట్రూప్స్ని జునాగఢ్ యొక్క సరిహద్దులకు పంపించడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు మంగ్రోల్ అండ్ బబరియాబాద్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా తన ట్రూప్స్ని స్టేషన్ చేయడం అనేటటువంటిది, ట్రూప్స్ని పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ, ఎయిదర్ ఇన్సెంటివ్ ఇస్తాను లేకపోతే బెత్తం పట్టుకొని బెదిరిస్తాను. గుర్తుందా? సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క పాలసీ అండ్ విపి మీనన్ ఇద్దరు కలిపి ఫార్ములేట్ చేసినటువంటి పాలసీ. సో ఇక్కడ ఏం చేస్తున్నారు? ఫోర్స్ వాడడం అనేటటువంటిది జరుగుతుంది. అప్పుడు పాకిస్తాన్ ఇంటర్వ్యూన్ అయింది. పాకిస్తాన్ ఏమంది అంటే ప్లెబిసైట్ కండక్ట్ చేద్దాం, ఓకే మాకేం అభ్యంతరం లేదు, అంటే ప్రజాభిప్రాయ సేకరణ అనేటటువంటిది కండక్ట్ చేద్దాం. ఎప్పుడు కండక్ట్ చేద్దాం? మీరు మీ ట్రూప్స్ని విత్డ్రాల్ చేస్తే అప్పుడు కండక్ట్ చేద్దాం అని అంటుంది. పాకిస్తాన్ ఇక్కడ తెలివిగా ఆలోచిస్తుంది. ఇండియన్ ట్రూప్స్ వెనక్కి వెళ్ళిపోతే పాకిస్తాన్ తన ట్రూప్స్ అనేటటువంటి జునాగఢ్కి పంపించేసి జునాగఢ్ని ఆక్రమించేసుకుందాం అనేటటువంటి ప్లాన్. సో ఆ ప్లాన్ మరి మన ఇండియన్స్ అంత తెలివి తక్కువ వాళ్ళ మన ఇండియాకి తెలుసు. సో ఏం చేస్తుంది ఇండియా అనేటటువంటిది ఒప్పుకోదు. ట్రూప్స్ని ఇంకా మోహరించడం అనేటటువంటిది జరుగుతుంది. నవాబ్ అయినటువంటి మొహమ్మద్ మహాబత్ ఖంజీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పిక్చర్ యాడ్ చేశాను, ఆయన మీద ప్రెజర్ తీసుకురావడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. మొత్తానికి నవాబ్ ఏం చేస్తాడు? జునాగఢ్ నుంచి పాకిస్తాన్కి పారిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. చూడండి ఒకసారి. సో ఇండియన్ గవర్నమెంట్ అనేటటువంటిది ట్రూప్స్ని మోహరించడం వల్ల అక్టోబర్ 26, 1947 నవాబ్ అతని యొక్క కుటుంబంతో సహా పాకిస్తాన్కి పారిపోవడం అనేటటువంటి జరుగుతుంది. పాకిస్తాన్కి వెళ్తూ స్టేట్ ట్రెజరీ ఏదైతే ఉంటుందో దానిలో ఉన్నటువంటి క్యాష్ అండ్ సెక్యూరిటీస్ ఏవైతే ఉంటాయో అంటే గోల్డ్, డైమండ్స్, వీటన్నింటినీ ఆయనతో పాటు పట్టుకెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ నవంబర్ 7, 1947 జునాగఢ్ కోర్ట్ ఏదైతే ఉంటుందో ద దివాన్ ఆఫ్ జునాగఢ్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జునాగఢ్, ఆయన పేరు Sir Shah Nawaz Bhutto Amma, very important person. He is actually the father of famous Zulfikar Ali Bhutto. Zulfikar Ali Bhutto is the 5th Prime Minister of Pakistan. Pakistan యొక్క 5వ ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో. భుట్టో ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పొలిటికల్ ఫ్యామిలీ ఇన్ పాకిస్తాన్, మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. సో ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని వెల్కమ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇంటర్వ్యూన్ అవ్వండి, అడ్మినిస్ట్రేషన్ మీరు టేకప్ చేయండి అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. సో దివాన్ యొక్క ఈ ప్రైమ్ మినిస్టర్ యొక్క ఇన్విటేషన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. యాక్సెప్ట్ చేసి అడ్మినిస్ట్రేషన్ తన కంట్రోల్లోకి తీసుకొస్తుంది. అండ్ ఫిబ్రవరి 1948 ఫిబ్రవరిలో ఒక ప్లెబిసైట్ ప్రజాభిప్రాయ సేకరణ అనేటటువంటిది కండక్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ 98% ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ జునాగఢ్ దే సపోర్టెడ్ ద ఎక్సెషన్ టు ఇండియా. యునానిమస్గా ఇండియాతో కలుస్తామని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పడం అనేటటువంటిది, వాళ్ళు వెలిబుచ్చడం అనేటటువంటిది జరుగుతుంది. సో తద్వారా ప్లెబిసైట్ తర్వాత జునాగఢ్ అనేటటువంటిది ఇండియాలో భాగం అవ్వడం అనేటటువంటి జరిగింది. అప్పటి ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రమైనటువంటి సౌరాష్ట్రలో జునాగఢ్ భాగం అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. 1956లో ఏం జరుగుతుంది? లింగ్విస్టిక్ బేసిస్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ అనేటటువంటి జరుగుతుంది. అంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాల యొక్క పునర్విభజన అనేటటువంటిది జరగడం అనేటటువంటిది జరుగుతుంది. సో సౌరాష్ట్ర అనేటటువంటిది బాంబే, అప్పటి బాంబే స్టేట్ ఏదైతే ఉంటుందో దానిలో భాగం అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత 4 సంవత్సరాల తర్వాత 1960లో బాంబే స్టేట్ అనేటటువంటిది 2గా విడిపోతుందండి. లింగ్విస్టిక్ బేసిస్ మహారాష్ట్ర అండ్ గుజరాత్గా విడిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో జునాగఢ్ ఈజ్ నవ్ ఎ పార్ట్ ఆఫ్ గుజరాత్ అమ్మ. వెరీ ఇంపార్టెంట్. ఇది జునాగఢ్ యొక్క కథ. సో జునాగఢ్ ఎలా ఇండియన్ యూనియన్లో కలిసిందనేటటువంటి విషయం మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. నౌ లెట్ us మూవ్ ఇన్ టు ఆపరేషన్ పోలో, దట్ ఈస్ హైదరాబాద్ స్టేట్. హైదరాబాద్ స్టేట్ అనేటటువంటిది, హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ అనేటటువంటిది ఎలా ఇండియన్ యూనియన్తో మెర్జ్ అయిందో మాట్లాడదాం.
సో భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఆగస్టు 15, 1947 కదా. కానీ నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ సంస్థానానికి ఎప్పుడు స్వాతంత్రం రావడం అనేటటువంటి జరిగింది అంటే సరిగ్గా 13 నెలల 2 రోజుల తర్వాత, అంటే 17 సెప్టెంబర్ 1948న మనకి ఆపరేషన్ పోలో అనేటటువంటిది ఎండ్ అవ్వడం ద్వారా హైదరాబాద్ ఇండియన్ యూనియన్లో మెర్జ్ అయ్యి నిజాం యొక్క పాలన అనేటటువంటిది ఎండ్ అవ్వడం అనేది జరిగింది. సో ఎలా ఎండ్ అయింది, ఎలాంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేటటువంటివి జరిగినాయి, ఇవన్నీ మనం మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి, ఇక్కడ నుంచి ఫుల్ అటెన్షన్ పే చేసి గమనించండి. నౌ లెట్ us లుక్ ఎట్ ద కేస్ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్ అనేటటువంటిది ఇండియన్ యూనియన్లో ఎలా మెర్జ్ అయింది అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. హైదరాబాద్ వాజ్ యాక్చువల్లీ ద లార్జెస్ట్ అండ్ రిచెస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్స్లీ స్టేట్స్ అమ్మ. మొత్తం 562 సంస్థానాల్లోకెల్లా అతి పెద్దదైనటువంటిది, దాంతోపాటు అతి ధనికమైనటువంటిది ప్రిన్స్లీ స్టేట్ సంస్థానం ఏంటి అంటే హైదరాబాద్ సంస్థానం. అండ్ దాంతోపాటు డెక్కన్ ప్లాట్యూ ఏదైతే ఉందో, డెక్కన్ పీఠభూమి ఏదైతే ఉంటుందో దానిలో మెజారిటీ పోర్షన్ని ఆక్యుపై చేసినటువంటి ప్రిన్స్లీ స్టేట్ అంటే హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్. హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ని భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో 15 ఆగస్ట్ 1947న ఎవరు అడ్మినిస్టర్ చేయడం అనేటటువంటి జరుగుతుందంటే అసఫ్జా డినాస్టీకి చెందినటువంటి 7th నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన రూల్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. కానీ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ దే ఆర్ హిందూస్. హిందువులు జనాభాలో ఎక్కువ శాతం మంది హిందువులు ఉంటే రూలర్ మాత్రం ముస్లిం ఉండడం అనేటటువంటి జరిగింది, జస్ట్ లైక్ ద కేస్ ఆఫ్ జునాగఢ్. అండ్ హీ వాజ్ వెరీ క్లియర్, హిస్ డిమాండ్ వాజ్ వెరీ క్లియర్. He neither want to join Indian Union or nor Pakistan, but he wants to remain independent. అతను స్వతంత్రంగా ఉండాలని చెప్పి మొదటి నుంచి అనుకోవడం అనేటటువంటి జరిగింది. ఇండియన్ యూనియన్ అండ్ దాంతోపాటు ఇండియన్ యూనియన్ యొక్క ప్రతినిధులు సర్దార్ వల్లభాయ్ పటేల్, విపి మీనన్ లాంటి వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా he was blatantly refused them and he was clear with his demand of independent హైదరాబాద్ స్టేట్ అమ్మ. దాంతోపాటు హైదరాబాద్ ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఉండడానికి ఆయన మహమ్మద్ అలీ జిన్నా ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ జాతిపిత, ఆయన యొక్క సపోర్ట్ కూడా తీసుకోవడం అనేటటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు పాకిస్తాన్తో సత్సంబంధాలు కూడా కంటిన్యూ చేయడం అనేటటువంటి జరిగింది. పాకిస్తాన్తో నిజాం స్టేట్ ఏదైతే ఉంటుందో హైదరాబాద్ స్టేట్ గుడ్ రిలేషన్స్ అనేటటువంటివి మెయింటైన్ చేయడం, ఇండియాకి కోపం తెప్పించడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో అందువల్లే దిస్ టస్ల్ ఓవర్ హైదరాబాద్ స్టేట్, ఈ హైదరాబాద్ సంస్థానం పైన ఈ తగాదా ఏదైతే ఉంటుందో అది రోజు రోజుకి ముదురుతూ రావడం అనేటటువంటిది జరిగింది పోస్ట్ ఇండిపెండెన్స్. ద 7th నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆయన 12th జూన్ 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సుమారు నెల ముందు హైదరాబాద్ స్టేట్ అనేటటువంటిది ఇండిపెండెంట్గానే ఉంటుందని ప్రకటించారు. అండ్ దాంతోపాటు స్వతంత్రం రావడానికి 2 రోజుల ముందు కూడా 13th ఆగస్ట్ 1947న కూడా బల్లగుద్ది మళ్ళీ ఆయన యొక్క డెసిషన్ని పునరుద్ఘాటించడం అనేటటువంటిది జరిగింది. హైదరాబాద్ స్టేట్ అనేటటువంటిది ఇండియన్ యూనియన్లో జాయిన్ అవ్వదు, పాకిస్తాన్తో జాయిన్ అవ్వదు, బట్ ఇండిపెండెంట్గా ఉంటుందని చెప్పి తన యొక్క డిజైర్ని ఆయన అనౌన్స్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఆపరేషన్ పోలో 13 సెప్టెంబర్ 1948న మొదలై 17 సెప్టెంబర్ 1948న ఎండ్ అవుతుంది. ఈ ఇండియన్ గవర్నమెంట్ చేపట్టినటువంటి మిలిటరీ ఆపరేషన్ లేదా పోలీస్ ఆపరేషన్, మిలిటరీ చర్య, సైనిక చర్య లేదా పోలీస్ చర్య అంటాం. సో దీని ముందు జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఏవైతే ఉంటాయో అవి మీకు అవగాహన ఉండాలి. ఫస్ట్ వాటి గురించి తెలుసుకున్న తర్వాత మనం ఆపరేషన్ పోలో వైపు మెల్లగా వెళ్దాం. ఇన్ ఏ క్రొనలాజికల్ వే, వన్ బై వన్ ఈవెంట్స్ని మనం డిస్కస్ చేద్దాం, వినండి. సో లెట్ us లుక్ ఎట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ బిఫోర్ ఆపరేషన్ పోలో. ఫస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్ కాన్ఫరెన్స్, తెలుగులో అఖిల భారత సంస్థానాల ప్రజా మహాసభ అని చెప్పి మనం చెప్పడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. సో ఇది ఎప్పుడు జరిగింది? జూన్ 1946, 1946 జూన్లో జరగడం అనేటటువంటిది జరిగింది. యాక్చువల్లీ 1946లో ఏం జరిగింది అంటే బ్రిటిష్ గవర్నమెంట్ భారతదేశానికి స్వతంత్రాన్ని అందించబోతున్నామని చెప్పి ప్రకటన చేసింది. అప్పుడు జూన్ 1946లో జవహర్లాల్ నెహ్రూ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క అధ్యక్షతన దిస్ ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్ కాన్ఫరెన్స్ అనేటటువంటిది జరగడం అనేటటువంటి జరిగింది. డిఫరెంట్ ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ మీటింగ్కి హాజరవ్వడం అనేటటువంటిది జరిగింది.
అండ్ దాంతోపాటు ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియన్ యూనియన్లో మెర్జ్ అవ్వాలి అనే ఆశాభావం వ్యక్తం చేసేటటువంటి నాయకులు కూడా దిస్ పర్టిక్యులర్ మీటింగ్ ఏదైతే ఉంటుందో, కాన్ఫరెన్స్ ఏదైతే ఉంటుందో దానికి అటెండ్ అవ్వడం కూడా జరిగింది. సో హైదరాబాద్ నుంచి ఎవరు అటెండ్ అయ్యారు అంటే మెంబర్స్ ఆఫ్ హైదరాబాద్ కాంగ్రెస్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ యొక్క మెంబర్స్ స్వామి రమానంద తీర్థ అండ్ బూర్గుల రామకృష్ణారావు ఎవరైతే ఉన్నారో ఈ వీళ్ళిద్దరూ అటెండ్ అవ్వడం అనేది జరిగింది. హైదరాబాద్ నుంచి ఆంధ్ర మహాసభ నుంచి ఎవరు అటెండ్ అయ్యారు అంటే రావి నారాయణ రెడ్డి, లక్ష్మీ నరసయ్య వీళ్ళు అటెండ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. మీకు ఇవే ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ వస్తాయి. సో ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్ కాన్ఫరెన్స్లో దిస్ పర్టిక్యులర్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నుంచి ఎవరు అటెండ్ అయ్యారు, ఆంధ్ర మహాసభ నుంచి ఎవరు అటెండ్ అయ్యారు, ఇలాంటి క్వశ్చన్స్ అనేటటువంటివి రావడం అనేది జరుగుతుంది. సో దీస్ పీపుల్ అటెండెడ్ దిస్ పర్టిక్యులర్ ఈవెంట్ అండ్ జవహర్లాల్ నెహ్రూ సమక్షాన ది సపోర్టెడ్ ద ఐడియా ఆఫ్ హైదరాబాద్ మెర్జింగ్ ఇన్ టు ఇండియన్ యూనియన్. హైదరాబాద్ ఇండియన్ యూనియన్తో కలవాలి అనేటటువంటి వాళ్ళ ఆశని వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ ముందు వెలుబుచ్చడం అనేటటువంటిది జరిగింది. గుర్తుపెట్టుకోండి, ద సెవెంత్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హీ బాయ్కాటెడ్ దిస్ పర్టిక్యులర్ కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్కి నిజాం తరపున ఎవరు వెళ్ళలేదు, నిజాం అసలు హాజరు కాలేదు, అది మీరు గమనించాలి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈవెంట్ చూడండి. ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఈజ్ జయప్రకాష్ నారాయణ్స్ హైదరాబాద్ విజిట్. హూ ఈజ్ దిస్ జయప్రకాష్ నారాయణ్? సో అప్పటి సోషలిస్ట్ పార్టీ ఏదైతే ఉంటుందో దాని యొక్క జనరల్ సెక్రటరీ అయినటువంటి జయప్రకాష్ నారాయణ హైదరాబాద్ని విజిట్ చేయడం అనేటటువంటిది జరిగింది మే 7th, 1947. భారతదేశానికి స్వాతంత్రం రాకముందే ఆయన కర్బాలా గార్డెన్ ఏదైతే ఉందో, కర్బాలా మైదానం అంటాం, సికింద్రాబాద్లోని రాణిగంజ్లో ఉండడం అనేటటువంటి జరిగింది. అక్కడ ఒక పబ్లిక్ మీటింగ్ ఏదైతే ఉంటుందో, ఒక ప్రజాసభ ఏదైతే ఉంటుందో దాన్ని అడ్రస్ చేయడం అనేటటువంటి జరిగింది. ఈ ప్రజాసభలో హైదరాబాద్ అనేటటువంటిది ఇండియన్ యూనియన్తో చేరాలి అనేటటువంటి తన డిమాండ్ని కూడా ఆయన వెలుబుచ్చడం అనేటటువంటిది జరిగింది. దిస్ పర్టిక్యులర్ మీటింగ్ ఏదైతే ఉంటుందో పబ్లిక్ మీటింగ్లో లేబర్ పార్టీ లీడర్స్ అయినటువంటి నరేంద్ర ప్రసాద్ సక్సేనా, మాధవ్ సింగ్ లాంటి వాళ్ళు కూడా అటెండ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది ప్రజల్లో చైతన్యం నింపడానికి అండ్ నిజాం ముందు తమ డిమాండ్ అనేటటువంటిది చెప్పడానికి. అయితే నిజాం పోలీసులు ఎవరైతే ఉన్నారో రజాకర్ల యొక్క సహాయంతో వాళ్ళు ఈ మీటింగ్ని కంప్లీట్గా ధ్వంసం చేయడం అనేటటువంటిది జరిగింది. ఈ సభా ప్రాంగణాన్ని కంప్లీట్గా అక్కడికి వచ్చి విధ్వంసం సృష్టించడం అనేటటువంటిది జరిగింది. ఇంతకీ రజాకర్లు అంటే ఎవరు? ఇట్ ఈస్ ఎ పారామిలిటరీ ఫోర్స్ ఆఫ్ ఎంఐఎం పార్టీ. సో హైదరాబాద్ స్టేట్లో ముస్లిం పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ని అప్హోల్డ్ చేయడానికి ఏర్పడినటువంటి పార్టీయే ఎంఐఎం, మజ్లిస్-ఏ ఇత్తెహాదుల్ ముసల్మాన్ అనేటటువంటి మత సంస్థ. ఈ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క పారామిలిటరీ ఫోర్స్. సో కాసిం రజ్వీ అనేటటువంటి ఒక మతోన్మాది ఎవరైతే ఉన్నారో ఆయన రజాకర్లు అనేటటువంటి ఒక ఫోర్స్ని తయారు చేయడం అనేటటువంటిది జరిగింది. ఎవరికి ఎగెనిస్ట్గా? యాంటీ నిజాం క్యాంపెయిన్స్, యాంటీ ఇస్లాం క్యాంపెయిన్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా అన్నమాట. సో ఈ రజాకర్లు ఎవరైతే ఉన్నారో చాలా తొందరగానే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ ఫోర్సెస్గా అంటే రాజ్యాంగేతర శక్తులుగా ఎదగడం అనేటటువంటిది జరిగింది. ఎదిగి సో చాలా అట్రాసిటీస్కి హైదరాబాద్ స్టేట్లో, అప్పటి హైదరాబాద్ సంస్థానంలో చాలా ఆకృత్యాలకు వీళ్ళు పాల్పడడం అనేటటువంటిది జరిగింది. సో దానిలో భాగంగానే జయప్రకాష్ నారాయణ్ యొక్క ఈ పబ్లిక్ మీటింగ్ని కూడా వీళ్ళు డిస్రప్ట్ చేశారు. సో వెంటనే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో సో దిస్ ఆర్గనైజేషన్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఎవరి యొక్క లీడర్షిప్లో? బూర్గుల రామకృష్ణారావు యొక్క లీడర్షిప్లో. ఎందుకు? దిస్ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని అండ్ రజాకర్ల యొక్క ఆకృత్యాలు, అట్రాసిటీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎంక్వైరీ కమిటీ అనేటటువంటిది ఏర్పాటు చేశారన్నమాట. అర్థమైందా? సో బూర్గుల రామకృష్ణారావు, ఈయన పేరు మళ్ళీ మనం వింటాం ఎందుకంటే సో హైదరాబాద్లో ఆపరేషన్ పోలో తర్వాత మిలిటరీ పాలన వచ్చింది, తర్వాత జనరల్ చౌదరి నేతృత్వంలో, తర్వాత వెల్లోడి పాలన, తర్వాత వెల్లోడి రూల్ అంటాం, తర్వాత మనకి బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షతన పాపులర్ గవర్నమెంట్, ఫస్ట్ డెమోక్రటిక్ గవర్నమెంట్, మొదటి ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేటటువంటిది ఏర్పడుతుంది. హీ విల్ బి ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఫస్ట్ డెమోక్రటిక్ గవర్నమెంట్ దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హైదరాబాద్ స్టేట్ ఇన్ 1951. ఓకేనా, మనం దాని గురించి కూడా తర్వాత మాట్లాడదాం. సో సెకండ్ మోస్ట్ ఇన్సిడెంట్ జయప్రకాష్ నారాయణ్స్ హైదరాబాద్ విజిట్. మరి థర్డ్ మోస్ట్ ఇన్సిడెంట్ చూడండి. సో ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ ఈజ్ నిజామ్స్ అనౌన్స్మెంట్ ఆఫ్ సోవరెయిన్ ఇండిపెండెన్స్. నేను ఆల్రెడీ చెప్పాను, భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి సుమారు నెల రోజుల ముందు, దట్ ఈస్ 12th June 1947న 7th and లాస్ట్ నిజాం అయినటువంటి ఉస్లాం అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో
ఆయన హైదరాబాద్ స్టేట్ అనేటటువంటిది ఒక సోవరెన్ ఇండిపెండెంట్గా ఉంటుంది, స్వతంత్రంగా సార్వభౌమాధికారం కలిగినటువంటి సర్వసత్తాక దేశంగా ఉంటుంది అని చెప్పి ఆయన ప్రకటించడం అనేటటువంటిది జరిగింది. సో దాంతోపాటు మళ్ళీ 13 ఆగస్ట్ 1947 అంటే పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చినటువంటి ఒక రోజు ముందు, భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి 2 రోజుల ముందు అతని యొక్క డిజైర్ ఏదైతే ఉంటుందో, డిజైర్ టు బి ఇండిపెండెంట్, దాన్ని ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి, ఒక ప్రజాసభ పెట్టి దాన్ని మళ్ళీ పునరుద్ఘాటించడం అనేటటువంటిది జరిగింది. సో నిజాం యొక్క ఈ ఆలోచన ఏదైతే ఉంటుందో, ఇండిపెండెంట్గా ఉండాలన్న ఈ ఆలోచన, దాన్ని చాలామంది ఇస్లాం లీడర్స్, ముస్లిం లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సపోర్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ రెహమత్ అలీ చౌదరి, ఈయన నిజాం యొక్క అనౌన్స్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని వెల్కమ్ చేసి, దాన్ని స్వాగతించి దిస్ పర్టికులర్ హైదరాబాద్ స్టేట్కి ఒక కొత్త పేరును కూడా సజెస్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. దట్ ఈజ్ ఉస్మానిస్తాన్ అనేటటువంటి పేరును కూడా సజెస్ట్ చేశారు. ఉస్మానిస్తాన్ అనేటటువంటి పేరును సజెస్ట్ చేసిన ఇస్లాం లీడర్ ఎవరు, ముస్లిం లీడర్ ఎవరు అని అడుగుతారు క్వశ్చన్. రెహమత్ అలీ చౌదరి, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ దాంతోపాటు తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్లో, తెలంగాణను రైతాంగ సాయుధ తిరుగుబాటులో చాలా బిజీగా గడుపుతున్నటువంటి కమ్యూనిస్ట్ నాయకులు ఎవరైతే ఉన్నారో ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్ గురించి, అండ్ దాంతోపాటు భూస్వాముల యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి కమ్యూనిస్టులు కూడా నిజాం యొక్క ఈ స్టాండ్, అంటే ఇండిపెండెంట్గా ఉండాలనేటటువంటి ఈ స్టాన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని సపోర్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో అందుకే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ హైదరాబాద్ ఏదైతే ఉంటుందో దాని మీద బ్యాన్ని కూడా నిజాం ఎత్తివేయడం అనేటటువంటిది జరిగింది. దళిత్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి నిజాం గవర్నమెంట్లో, నిజాం ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి దళితుడైన బిఎస్ వెంకట్రావు, అండ్ దాంతోపాటు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ అయినటువంటి పింగళి రామిరెడ్డి, వీళ్ళందరూ కూడా నిజాం యొక్క ఈ అనౌన్స్మెంట్ని స్వాగతించడం అనేటటువంటిది జరిగింది. నిజాం యొక్క అనౌన్స్మెంట్, ఇండిపెండెంట్గా ఉండాలని అనౌన్స్మెంట్ స్వాగతించిన వాళ్ళు చాలా తక్కువ మంది, వాళ్ళలో వీళ్ళు ప్రముఖులని చెప్పి, ముఖ్యమైనటువంటి వాళ్ళని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ నిజామ్స్ అనౌన్స్మెంట్ ఆఫ్ సోవరెన్ ఇండిపెండెన్స్. నెక్స్ట్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ చూద్దాం, వినండి. ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటి అంటే యాంటీ నిజాం క్యాంపెయిన్స్. నిజాం యొక్క ఈ డిమాండ్ ఏదైతే ఉంటుందో, ఇండిపెండెంట్గా ఉండాలనేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా కూడా చాలా క్యాంపెయిన్స్ అనేటటువంటి లాంచ్ చేయడం అనేటటువంటి జరిగింది, చాలా ఆర్గనైజేషన్స్. సో వాటి గురించి మాట్లాడదాం, వినండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షతన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో అది నిజాం డొమినియన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే హైదరాబాద్ స్టేట్ అనేటటువంటిది ఇండియన్ యూనియన్తో నిరవధికంగా యుద్ధ ప్రాతిపదికన కలవాలి, ఇండియన్ యూనియన్తో మెర్జ్ అవ్వాలని చెప్పి డిమాండ్ అనేటటువంటిది వెలుబుచ్చడం అనేది జరిగింది. యాంటీ నిజాం క్యాంపెయిన్ అనేటువంటి జాయిన్ ఇండియన్ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్టార్ట్ చేసినటువంటి మూమెంట్ ఏంటి? జాయిన్ ఇండియన్ యూనియన్ మూమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. జాయిన్ ఇండియన్ యూనియన్ మూమెంట్ స్టార్ట్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఏమంటారు? పొలిటికల్ ఆర్గనైజేషన్ ఏంటి? హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. సో లీడర్స్ అయినటువంటి లీడర్స్ అయినటువంటి పొలిటికల్ లీడర్స్ అయినటువంటి రాజకీయ నాయకులు అయినటువంటి స్వామి రామతీర్థానంద, అండ్ దాంతోపాటు కేవీ నరసింహరావు, విబి రాజు, కొడాటి నారాయణరావు, వీళ్ళందరూ కూడా నిజాంకి ఎగనెస్ట్గా సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూమెంట్ కూడా చేపట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే నిజాంకి పన్నులు కట్టొద్దు అని చెప్పి ప్రజలకు పిలుపునిస్తారు, నిజాం యొక్క చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని గౌరవించొద్దు అని చెప్పి చెప్తారు, నిజాం కోర్టుల్ని ఆశ్రయించొద్దు అని చెప్పి చెప్తారు, నిజాం స్థాపిత కాలేజీల్లో చేరొద్దు అని చెప్పి స్టూడెంట్స్కి కూడా పిలుపునివ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఎలాంటి ఇంపార్టెంట్ క్యాంపెయిన్స్ అనేటటువంటివి లాంచ్ చేశారో అలాంటివే ఇక్కడ కూడా వీళ్ళు లాంచ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో జాయిన్ ఇండియా డే అనేటటువంటిది 7th ఆగస్ట్ 1947 1947 ఆగస్ట్ 7వ తారీఖున సెలబ్రేట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. దీస్ యాంటీ నిజాం లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆగస్టు 15 1947లో నిజాంకి వ్యతిరేకంగా, నిజాం ఆర్డర్స్కి వ్యతిరేకంగా ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం ఏదైతే ఉంటుందో దాన్ని సెలబ్రేట్ చేసి త్రివర్ణ పతాకం ఏదైతే ఉంటుందో దాన్ని ఎగరేయడం అనేటటువంటిది జరుగుతుంది. భారత త్రివర్ణ పతాకాన్ని హైదరాబాద్ స్టేట్లో, హైదరాబాద్ సెంటర్లో ఏం చేస్తారండి? ఫ్లాగ్ హోస్టింగ్ ద్వారా ఈవెంట్ చేయడం ద్వారా ఎగరేస్తారన్నమాట. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. సో ఆన్ 15th ఆగస్ట్ 1947 సుల్తాన్ బజార్లో ఇండియన్ ఫ్లాగ్ ఏదైతే ఉంటుందో దాన్ని, జెండా వందనం ఏదైతే ఉంటుందో జెండా వందనం కార్యక్రమం అనేటటువంటిది చేస్తారు. అండ్ నిజాం పోలీసులు ఎవరైతే ఉంటారో ఈ కార్యక్రమానికి అడ్డుపడి
ఇంపార్టెంట్ పొలిటికల్ లీడర్స్ లైక్ స్వామి రమానంద తీర్థ, జిఎస్ మెల్కోతే అండ్ కేశవరావు లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలు పాలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, 2 సెప్టెంబర్ 1947ని హైదరాబాద్ స్టేట్లో ఫ్లాగ్ హోయిస్టింగ్ డేగా గుర్తించడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. జెండా వందన దినోత్సవము అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఆ విధంగా గుర్తించడం అనేటటువంటిది జరుగుతుంది. వెరాజ్ 7th ఆగస్ట్ని జాయిన్ ఇండియా డేగా సెలబ్రేట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ డేస్, వీటి మీద ప్రిలిమ్స్లో మనకు క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ డేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అండ్ దాంతోపాటు జయప్రకాష్ నారాయణ్ కూడా మరోసారి హైదరాబాద్ని విజిట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో నిజాం స్టేట్ ఏదైతే ఉంటుందో, హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ ఇండియన్ యూనియన్తో ఎలా అయినా మెర్జ్ అవ్వాలని చెప్పి తన డిమాండ్ని మరొక్కసారి వెలుబుచ్చడం అనేటటువంటిది జరుగుతుంది. సో జాయిన్ ఇండియా క్యాంపెయిన్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేటటువంటిది స్టార్ట్ చేసిన జాయిన్ ఇండియా క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో అది హైదరాబాద్ స్టేట్లోని, హైదరాబాద్ సంస్థానంలోని మిగిలిన ప్రాంతాలకు తీసుకెళ్లడానికి వేరు శిబిరాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎరెక్ట్ చేస్తారు. వేరే క్యాంప్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఏర్పాటు చేయడం అనేటటువంటి జరుగుతుంది. వేరు నాయకులు, అర్థమైందా? సో ఇది ఒక ప్రజా ఉద్యమంగా ఉద్భవిస్తుంది దిస్ పర్టిక్యులర్ జాయిన్ ఇండియా మూమెంట్. అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడి వరకు. నెక్స్ట్ 5th మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ బిఫోర్ ఆపరేషన్ పోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం, వినండి. సో ద 5th మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ఆపరేషన్ పోలో, దట్ ఈస్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్, యథాపూర్వక స్థితి ఒప్పందం అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. డిడ్ యు రిమెంబర్ ద స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ బిట్వీన్ ద రూలర్ ఆఫ్ కాశ్మీర్ మహారాజా హరిసింగ్ అండ్ దాంతోపాటు ఇండియన్ గవర్నమెంట్? మీకు గుర్తుందని అనుకుంటున్నాను. 26th అక్టోబర్ 1947 అది సైన్ చేయబడ్డం అనేటటువంటి జరిగింది. ఇది 29th నవంబర్ 1947 సైన్ చేయబడ్డం అనేది జరిగింది బిట్వీన్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ నిజాంకి మధ్యలో. ఈ యథాపూర్వక స్థితి ఒప్పందం ఏదైతే ఉంటుందో అది. ఈ యథాపూర్వక స్థితి ఒప్పందంలో ఎలాంటి ప్రొవిజన్స్ ఉండాలి అని చెప్పి టాక్స్ ఎవరి మధ్య జరిగాయి అంటే, అప్పటి నిజాం ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నవాబ్ ఛతారి లేదా మెహదీయార్ జంగ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఆయన యొక్క ఒరిజినల్ నేమ్ మెహదీయార్ జంగ్. అండ్ వాల్టర్ మాంగ్టన్, ఇతను నిజాం యొక్క పొలిటికల్ అండ్ లీగల్ అడ్వైజర్ అండి, రాజకీయ మరియు న్యాయ సలహాదారుడు. అండ్ నవాబ్ అలాంయర్ జంగ్ ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇండియన్ గవర్నమెంట్తో టాక్స్లో, సంప్రదింపుల్లో. కానీ నవాబ్ చతారి యొక్క డిమాండ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇండియన్ గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేయనందుకు గాను నవాబ్ చతారి ఎవరైతే ఉన్నారో అదే రోజున స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ సైన్ చేసిన రోజునే 29th నవంబర్ 1947 ఆయన ఏం చేస్తాడు అంటే, బ్లేమ్ నా మీదకి రాకూడదు, రేపు పొద్దున్న ఏదైనా జరిగితే అని చెప్పి ఆయన రిజైన్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. తర్వాత ప్రైమ్ మినిస్టర్గా ఎవరు అదే రోజున ఎన్నిక కాబడతారు అంటే, నెక్స్ట్ పిఎం ఆఫ్ హైదరాబాద్ మీర్ లయక్ అలీ ఎవరైతే ఉన్నారో ఈయన హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ యొక్క ప్రధానమంత్రి లేదా దివాన్గా మారడం అనేటటువంటిది ఒక కొత్త అధ్యాయానికి దారితీయడం అనేటటువంటిది జరుగుతుంది. అదే ఆపరేషన్ పోలోకి కారణం అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఈయన హైదరాబాద్ నిజాం యొక్క ఇండిపెండెన్స్ని అప్హోల్డ్ చేయడానికి చాలా పనులు చేస్తాడండి. ఆ పనులే ఏం చేస్తాయంటే ఆపరేషన్ పోలోకి కారణం అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సో మొత్తానికి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ మీద సైన్ చేసినటువంటి హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్ దివాన్ ఎవరు అంటే మీర్ లయక్ అలీ. గుర్తుపెట్టుకోండి, ఎందుకు చతారి ఎవరైతే ఉంటారో ఆయన రిజైన్ చేయడం అనేటటువంటిది జరిగింది. మీరు ఇక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్, అప్పటి డెక్కన్ న్యూస్ పేపర్ అయినటువంటి ఇండియన్ ఎక్స్ప్రెస్లో న్యూస్ అనేటటువంటిది రావడం అనేది జరిగింది. ఢిల్లీ హైదరాబాద్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్, నాట్ మచ్ డీవియేషన్ ఫ్రమ్ చతారి డ్రాఫ్ట్. సో దీస్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో అకార్డింగ్ టు ది స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్, ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏం జరిగింది అంటే, ఇండియన్ గవర్నమెంట్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్లో తమ యొక్క రెసిడెంట్ని, తమ యొక్క ఏజెంట్ని నియమించింది. అండ్ దాంతోపాటు దిస్ పర్టిక్యులర్ నిజాం స్టేట్ ఢిల్లీలో వాళ్ళ యొక్క ఏజెంట్ని నియమించడం అనేటటువంటిది జరిగింది. సో ఇండియన్ గవర్నమెంట్ తరపున హైదరాబాద్ స్టేట్లో నియమింపబడినటువంటి ఏజెంట్ ఎవరు అంటే కేఎం మున్షి అండి. వెరీ ఇంపార్టెంట్. వెరాజ్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ తరపున ఢిల్లీలో నియమింపబడినటువంటి ఏజెంట్ ఎవరు అంటే జైన్యార్ జంగ్. ఈయన నియమింపబడ్డం అనేటటువంటిది జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ మీకు ప్రిలిమ్స్లో రావడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఎవరు ఏజెంట్స్గా నియమింపబడ్డారు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ప్రకారం అని చెప్పి మీకు క్వశ్చన్స్ వస్తాయి. సో ఇలాంటి ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి నాన్న.
ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి ఏం మెన్షన్ చేయబడ్డాయి అనేటటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆల్ ద రిలేషన్స్ ఆఫ్ ద నిజాం విత్ బ్రిటిష్ గవర్నమెంట్ బిఫోర్ 15th August 1947. ఆగస్టు 15, 1947 ముందు బ్రిటిష్ ప్రభుత్వానికి నిజాంకి ఉన్నటువంటి సంబంధాలు యథావిధిగా యథాపూర్వకంగా నిజాంకి అండ్ ఇండియన్ యూనియన్కి మధ్య కూడా కొనసాగుతాయి వితౌట్ ఎనీ చేంజ్, ఎటువంటి మార్పు అనేటటువంటిది లేకుండా. ఇది మొదటి ఇదన్నమాట, అర్థమైందా? సో ఆగస్టు 15, 1947 ముందు బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే ఉందో బ్రిటిష్ ప్రభుత్వానికి అండ్ నిజాంకి ఎటువంటి సంబంధాలు అనేటటువంటి ఉండేవో అలాంటి సంబంధాలే 15th August 1947 తర్వాత కూడా ఎవరెవరి మధ్య మన ఇండియన్ గవర్నమెంట్ అండ్ దాంతోపాటు నిజాం గవర్నమెంట్ మధ్య కొనసాగుతాయి ఎటువంటి మార్పు లేకుండా. మొదటి పాయింట్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ స్టేట్ యొక్క డిఫెన్స్ ఏదైతే ఉంటుందో డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్ విదేశాంగ వ్యవహారాలు అండ్ కమ్యూనికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దే విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. సో ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ ఎక్స్టెండ్స్ టు డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్ అండ్ కమ్యూనికేషన్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. ఇవన్నీ ఎవరి చేతుల్లోకి వెళ్తే ఇండియన్ గవర్నమెంట్ చేతుల్లోకి వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇండియన్ కరెన్సీ అనేటటువంటిది హైదరాబాద్ స్టేట్లో, హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్లో వ్యాలిడిటీలో ఉండాలి, అంటే వ్యాలిడ్ అవ్వాలి, అంటే వాడుకలో ఉండాలి, చలామణి అవ్వాలి. హైదరాబాద్ గవర్నమెంట్, నిజాం గవర్నమెంట్ దానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. అండ్ దాంతోపాటు ఇండియన్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఇండియన్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హైదరాబాద్ స్టేట్లో ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు నిజాం గవర్నమెంట్ అనేటటువంటిది పర్మిషన్ ఇవ్వాలి, అర్థమైందా? ఇండియన్ గవర్నమెంట్ యొక్క బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవన్నీ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా ఎస్టాబ్లిష్ చేసుకునేటటువంటి పర్మిషన్ నిజాం గవర్నమెంట్ అనేటటువంటిది ఇవ్వాలి. అండ్ దాంతోపాటు సబ్జెక్ట్స్ ఆఫ్ ద నిజాం, అంటే నిజాం అండర్లో ఉన్నటువంటి ప్రజానీకం ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటటువంటిది, వాక్ స్వాతంత్రం అనేటటువంటిది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, వాళ్ళు ఒక చోట గుమిగూడేటటువంటి హక్కు అండ్ సభలను ఏర్పాటు చేసుకునేటటువంటి హక్కు కూడా వాళ్ళకి ప్రసాదించాలి. ఎవరికి ఇవ్వాలి? నిజాము వాళ్ళ యొక్క ప్రజానీకం, ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా ఇవ్వాలి. అండ్ సిక్స్త్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి అమ్మా, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ముందు అరెస్ట్ అవ్వడం అనేటటువంటి జరిగిందో, ఫ్లాగ్ హోస్టింగ్, జాయిన్ ఇండియా క్యాంపెయిన్ రన్ చేయడం ద్వారా, సపోజ్ స్వామి రమానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ నిజాం ఎవరినైతే అరెస్ట్ చేసిందో నిజాం పోలీస్ అండ్ రజాకర్స్ వాళ్ళందరినీ విడుదల అనేటటువంటిది చేయాలి, ఇండిఫినెట్గా విడుదల అనేటటువంటిది చేయాలి, ఏ షరతులు అనేటటువంటివి లేకుండా. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వితిన్ 1 year ఆఫ్ ది స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్, అంటే 29th November 1948, 1948 నవంబర్ 29 కల్లా ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్, ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేటటువంటిది ఏర్పాటు అవ్వాలి. ఎక్కడ? హైదరాబాద్ స్టేట్లో. నిజాం కేవలం నామినల్ హెడ్గా మాత్రమే, నామమాత్రపు అధికారం మాత్రమే నిజాం చేతుల్లో ఉండాలి. అంటే హియర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ putting its efforts to abolish this particular monarchy in నిజాం ప్రిన్స్లీ స్టేట్ అమ్మ, రాచరిక వ్యవస్థని అబాలిష్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు ఇక్కడ. సో ఎయిత్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఏంటి అంటే, ఒకవేళ ఇండియా పాకిస్తాన్ మధ్య ఏవైనా వార్ అనేటటువంటిది అరైజ్ అయితే, ఏమైనా యుద్ధం కానీ యుద్ధ వాతావరణం కానీ వస్తే హైదరాబాద్ స్టేట్ నిజాం గవర్నమెంట్ న్యూట్రల్ రోల్ ప్లే చేయాలి, అంటే పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం లాంటి పిచ్చి పనులైతే చేయకూడదు అనేటటువంటి పాయింట్స్ ఏవైతే ఉంటాయో వీటిని యాడ్ చేయడం అనేటటువంటి జరిగింది. లెట్ మీ రిపీట్ ద పాయింట్స్ అగైన్. ద ఫస్ట్ పాయింట్, ఆల్ ద రిలేషన్స్ ఆఫ్ ద నిజాం విత్ బ్రిటిష్ గవర్నమెంట్ బిఫోర్ 15th August 1947 విల్ బీ కంటిన్యూడ్ టెంపరరీ విత్ ఇండియన్ గవర్నమెంట్ యాజ్ వెల్. సో ఇండియన్ గవర్నమెంట్తో కూడా కొనసాగుతాయి. ఆగస్టు 15, 1947 ముందు బ్రిటిష్ ప్రభుత్వంతో నిజాం ప్రభుత్వానికి ఉన్నటువంటి సంబంధాలు సో తర్వాత వచ్చినటువంటి భారత ప్రభుత్వంతో కూడా కంటిన్యూ అవుతాయి. రెండవది ఏంటి, హైదరాబాద్ స్టేట్ యొక్క డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియన్ గవర్నమెంట్కి అప్పచెప్పబడతాయి. థర్డ్, ఇండియన్ కరెన్సీ ఏదైతే ఉంటుందో అది హైదరాబాద్ స్టేట్లో కూడా చలామణి అయ్యేటట్టు నిజాం పర్మిషన్ ఇవ్వాలి. ఫోర్త్, ఇండియన్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవన్నీ హైదరాబాద్ స్టేట్లో కూడా ఎస్టాబ్లిష్ అయ్యేటటువంటి పర్మిషన్ అనేది ఇవ్వాలి నిజాం గవర్నమెంట్. ఫిఫ్త్ ఏంటి అంటే,
నిజాం తన ప్రజలకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, వాక్ స్వాతంత్రము, భావ ప్రకటన స్వేచ్ఛ అండ్ దాంతోపాటు ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ ఇలాంటివి తప్పకుండా ఈ ఫ్రీడమ్స్ అనేటటువంటి గ్యారంటీ చేయాలి. అండ్ సిక్స్త్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఆల్రెడీ అరెస్ట్ అయినటువంటి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిరవధికంగా రిలీజ్ చేయాలి వితౌట్ ఎనీ కండిషన్స్. సెవెంత్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే విత్ ఇన్ 1 year ఆఫ్ ది స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్, ఒక పాపులరిస్టిక్ గవర్నమెంట్ అనేటటువంటిది ఏర్పడాలి, ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది ఏర్పడాలి. నిజాం కేవలం నామినల్ హెడ్గా మాత్రమే ఉండాలి. ఎయిత్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఒకవేళ యుద్ధం వస్తే హైదరాబాద్ న్యూట్రల్ రోల్ అనేటటువంటిది ప్లే చేయాలి. అర్థమైందా? దీస్ ఆర్ 8 ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. సో నెక్స్ట్ ఈవెంట్ హ్యాపెండ్ బిఫోర్ ఆపరేషన్ పోలో చూడండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటి అంటే అటాక్ ఆన్ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్. సో 7th నిజాం అయినటువంటి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ మీద 4th December 1947 1947 డిసెంబర్ 4వ తారీఖున ఆర్య సమాజ్ క్రాంతికార్ దళ్కి చెందినటువంటి నారాయణరావు పవార్ ఎవరైతే ఉన్నారో ఈయన ఒక బాంబు ద్వారా అటాక్ చేయడం అనేటటువంటి జరిగింది. ఎక్కడ? హైదరాబాద్లోని కింగ్ కోటి ఏదైతే ఉంటుందో ఆ ప్రదేశంలో. కానీ ఈ అటాక్ అనేటటువంటిది ఒక ఫెయిల్యూర్గా మారడం అనేటటువంటిది జరిగింది. ఎందుకంటే నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ని ఈయన అంతం చేయలేకపోయాడు. సో ఈ అటాక్ వెనక ఉన్నటువంటి కుట్రదారులు, కన్స్పైరర్స్ ఎవరు అంటే మెయిన్ నారాయణరావు పవార్, జగదీశ్వర్ అండ్ దాంతోపాటు కొండా లక్ష్మణ్ బాపూజీ అండ్ దాంతోపాటు గాంధయ్య అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. 4 members దే కన్స్పైర్డ్ టు కిల్ ద 7th నిజాం ఉస్మాన్ అలీ ఖాన్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నారాయణరావు పవార్నే ఫేమస్గా ఏమని పిలుస్తారంటే తెలంగాణ భగత్ సింగ్ అని చెప్పి పిలుస్తారు. సో మీకు భగత్ సింగ్ యొక్క లాహోర్ కాన్స్పిరసీ కేసు అనేటటువంటి తెలుసని అనుకుంటున్నాను. 1929లో 1929లో జరుగుతుంది. లాహోర్ కాన్స్పిరసీ కేసు తర్వాత భగత్ సింగ్ అండ్ దాంతోపాటు అతని అసోసియేట్ అయినటువంటి బీకే దత్తో కలిసి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక బాంబుతో దాడి చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఆఫ్ కోర్స్ ఎవరిని చంపడానికి కాదు, బట్ టు మేక్ ద డెఫ్ హియర్. సో వినబడినటువంటి వినికిడి లేనటువంటి చెవిటి వాళ్ళకి వినిపించాలని చెప్పి, అంటే తన ఇష్యూస్ని రైజ్ చేయాలని చెప్పి ఆ ట్రైల్ అనేటటువంటిది, ఆ ప్రయత్నం చేయడం అనేటటువంటి జరుగుతుంది భగత్ సింగ్. సో ఈయన నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ని చంపడానికి బాంబు విసిరాడు కాబట్టి అందుకే ఇతని తెలంగాణ భగత్ సింగ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఎవరిని? నారాయణరావు పవార్ని. ఇది కూడా పొటెన్షియల్ ప్రిలిమ్స్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడాలి. And 7th most important event before Operation Polo was abolition of Council of Ministers. 18th December 1947 నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ తన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రి మండలిని అబాలిష్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ అబాలిష్ చేసి కొత్త ప్రధానమంత్రి అయినటువంటి దివాన్ అయినటువంటి లయక్ అలీ ఎవరైతే ఉంటారో ఆయన యొక్క నేతృత్వంలో ఒక కొత్త మంత్రి మండలిని ఆయన ఫామ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ కొత్తగా ఏర్పడినటువంటి మంత్రివర్గంలో 4 హిందువుల్ని కూడా చేర్చడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఎందుకు అంటే నిజాం డొమినియన్స్లో ఉన్నటువంటి హిందూ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సపోర్ట్ కోసం, ఒక పొలిటికల్ అడ్వాంటేజ్ ఏదైతే ఉంటుందో అది తీసుకోవడం కోసం, హిందువులు నిజాంకి వ్యతిరేకంగా మారకుండా ఉండడం కోసం. ఆ 4 ఎవరు అంటే పింగళి వెంకటరామరెడ్డి డిప్యూటీ పీఎంగా నియమింపబడతారు, అండ్ బిఎస్ వెంకట్రావు, 3rd మల్లికార్జునరావు, 4th జేవి జోషి. ఈ 4 కూడా నిజాం యొక్క లాస్ట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కౌన్సిల్లో ఉన్నటువంటి హిందువులుగా మనం చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ ద 7th మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అంటే నాట్ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ది ఎగ్జామ్ పర్స్పెక్టివ్, బట్ ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ ఛాన్సెస్. ఐఎమ్ కవరింగ్ ఆల్ ద రిఫరెన్స్ బుక్స్ అండ్ ఐఎమ్ ఇంక్లూడింగ్ చాలా కాంప్రహెన్సివ్ మెటీరియల్ అనేటటువంటి నేను తయారు చేస్తున్నాను మీ అందరికీ. ఎందుకంటే ఏ క్వశ్చన్ మన మెటీరియల్ నుంచి మిస్ అవ్వకుండా ఉండడం కోసం, మీకు ఉపయోగపడడం కోసం. ఓకేనా? రైట్. సో ఈ మెటీరియల్ కావాలంటే నేను చెప్పాను కదా, సో సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. దానిలో జాయిన్ అయితే అన్ని మెటీరియల్స్ కూడా మీకు ఫ్రీగా అక్కడ దొరుకుతాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ 8th మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ చూడండి. సో 8th మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ వాజ్ బ్రీచ్ ఆఫ్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. 29th November 1947 ఇండియన్ గవర్నమెంట్కి అండ్ దాంతోపాటు నిజాం గవర్నమెంట్ మధ్యలో జరిగినటువంటి యథాపూర్వక స్థితి ఒప్పందం ఏదైతే ఉంటుందో దానికి నిజాం ప్రభుత్వం తూట్లు పొడవడం అనేటటువంటి జరిగింది. దానిలో ఉన్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉల్లంఘించడం అనేటటువంటి, దానిలో ఉన్న నియమాలని ఉల్లంఘించడం అనేటటువంటిది జరిగింది. ఫస్ట్ ఎలా ఉల్లంఘించిందో చూడండి. నిజాం మెయింటైన్డ్ క్లోజ్ రిలేషన్స్ విత్ పాకిస్తాన్
పాకిస్తాన్ లీడర్ అయినటువంటి మహమ్మద్ అలీ జిన్నాతో చాలా క్లోజ్గా రిలేషన్ సత్సంబంధాలు అనేటటువంటివి మెయింటైన్ చేయడం అనేటటువంటి జరిగింది. యూనియన్ గవర్నమెంట్కి అంటే ఇండియన్ గవర్నమెంట్కి వాళ్ళ ఫారెన్ అఫైర్స్ విదేశాంగ వ్యవహారాలు అనేవి అప్పగించినప్పటికీ వీళ్ళు వేరే కంట్రీస్తో సెపరేట్గా రిలేషన్స్ అనేటటువంటివి మెయింటైన్ చేయడం అనేటటువంటిది ఉల్లంఘన కాదా స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్కి? ఇట్ ఈస్ ఎ వయలేషన్ అండ్ ఎ క్లియర్ బ్రీచ్ ఆఫ్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. ఓకేనా? నెక్స్ట్ది చూడండి, సెకండ్ ఇన్సిడెంట్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చూడండి. నిజాం ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి లయక్ అలీ ఎవరైతే ఉన్నారో ఆయన పాకిస్తాన్ యొక్క మొదటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి లియాఖత్ అలీతో బ్యాక్డోర్ నెగోషియేషన్స్ చేయడం అనేటటువంటి జరిగింది. సీక్రెట్ నెగోషియేషన్స్, రహస్యంగా సంబంధాలు అనేటటువంటి మెయింటైన్ చేయడం, రహస్యంగా చర్చలు జరపడం కూడా జరిగింది. ఇది కూడా ఇండియన్ గవర్నమెంట్తో చేసుకున్నటువంటి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్కి ఒక వయలేషన్గా మనం భావించవచ్చు. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, హైదరాబాద్లో ఇండియన్ కరెన్సీ అనేటటువంటిది చెల్లుబాటు అవ్వదు అని చెప్పి నిజాం గవర్నమెంట్ ప్రకటించడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో చెల్లుబాటు అవ్వకుండా ఒక ఫర్మాన్ జారీ చేయడం, ఒక ఆర్డర్ జారీ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చూడండి, సో హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ యొక్క కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ ఎల్ ఎద్రూస్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పిక్చర్లో యాడ్ చేశాను, ఇతన్ని యూరప్కి పంపించారు. ఎందుకు? మోడర్న్ వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొనడానికి. ముందే మనం చెప్పుకున్నాం, డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్ అండ్ కమ్యూనికేషన్ ఇండియన్ గవర్నమెంట్కి అప్పగించిన వీళ్ళకి మోడర్న్ వెపన్స్ ఎందుకండి? అత్యాధునికమైనటువంటి ఆయుధాలు ఎందుకండి? అవసరం లేదు కదా. సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ బ్రీచ్ ఆఫ్ ది స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఆస్ట్రేలియన్ వెపన్ డీలర్ అయినటువంటి సిడ్నీ కాటన్ అనేటటువంటి ఒక వ్యక్తి నుంచి గోవా నుంచి ఇల్లీగల్ వెపన్ ట్రేడ్లో పార్టిసిపేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. అంటే ఇల్లీగల్గా ఏం చేశారు? వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆస్ట్రేలియా నుంచి వీళ్ళు కొనుగోలు చేయడం అనేటటువంటిది జరిగింది. దట్ ఈజ్ ఆల్సో ఏ బ్రీచ్ ఆఫ్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంకొక విషయం మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నిజాం చేస్తున్నటువంటి ఇల్లీగల్ వెపన్ ట్రేడ్ని బయట పెట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే వందే మాతరం రామచంద్రరావు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయనే ఇండియన్ గవర్నమెంట్ ఏజెంట్ అయినటువంటి కేఎం మున్షీకి ఈ విషయం ఏదైతే ఉంటుందో దాన్ని చెప్పడం అనేటటువంటి జరిగింది. వందే మాత్రం రామచంద్రరావు ఈజ్ ఒరిజినల్ నేమ్ ఈజ్ వావిలాల రామచంద్రరావు అమ్మ. అర్థమైందే? ఇతను నిజాం జైల్లో దెబ్బలు తింటూ కూడా వందే మాత్రం అనేటటువంటి నినాదాన్ని ఇవ్వడం వల్ల వీర్ సావర్కర్ ఎవరైతే ఉంటారో ఆయన వందే మాత్రం అనేటటువంటి బిరుదుని ఈయనకి ఇవ్వడం అనేటటువంటి జరిగింది. విడి సావర్కర్. అర్థమైందా? సో విడి సావర్కర్ ఈయనకి ఆ టైటిల్ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఈయన 2 ఇంపార్టెంట్ బుక్స్ రాయడం అనేటటువంటి జరిగింది. వీర్ సావర్కర్ అనేటటువంటి బుక్ అండ్ దాంతోపాటు హిందూ సంఘటన్ అనేటటువంటి బుక్ కూడా ఈయన రాయడం అనేటటువంటిది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ బ్రీచ్ ఆఫ్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చూడండి. నిజాం గవర్నమెంట్ ఇక్కడ ఇంకో తప్పు అనేటటువంటిది చేయడం జరిగింది. ఏంటా తప్పిదం? పోర్చుగీస్ వాళ్ళ అండర్లో ఉన్నటువంటి గోవాని నిజాం కొనుక్కోవాలని చెప్పి అనుకోవడం కూడా ఒక వైలేషన్ ఆఫ్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అని చెప్పి అనుకోవచ్చు. 1961 వరకు అంటిల్ ఆపరేషన్ విజయ్ ఇండియన్ గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా చేసి పోర్చుగీస్ వాళ్ళని తరిమేసి గోవాని లాక్కోవడం అనేటటువంటిది జరిగింది. అవునా? సో 1961 వరకు గోవా పోర్చుగీస్ వాళ్ళ అండర్లోనే ఉంది. సో గోవాని ఏం చేద్దాం అనుకున్నాడు 7th నిజాము, ఆయన ఉస్మాన్ అలీ ఖాన్, ఆయన గోవాని కొనుక్కుందాం అనుకోవడం అనేటటువంటిది జరిగింది. అది కూడా బ్రీచ్ ఆఫ్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్గా మనం భావించవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చూడండి, ఇండియా పాకిస్తాన్ మధ్య 1947లో వార్ అనేటటువంటిది జరుగుతూ ఉంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను 26 అక్టోబర్ 1947 కాశ్మీర్ రాజు అయినటువంటి మహారాజా హరిసింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియన్ గవర్నమెంట్తో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అనేటటువంటిది సైన్ చేసిన వెంటనే ఇండియన్ ట్రూప్స్ అనేటటువంటివి కాశ్మీర్కి ఎయిర్ లిఫ్ట్ చేయబడతాయి. అక్కడి నుంచి ఇండియన్ ట్రూప్స్ దీస్ పతాన్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తరిమి కొట్టడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఇండియా పాకిస్తాన్ వార్ అనేటటువంటి జరుగుతుందని చెప్పాను. ఆ సమయంలో పుండు మీద కారం జల్లినట్టు ఏం చేస్తుంది నిజాం గవర్నమెంట్? పాకిస్తాన్కి 20 కోట్ల రూపాయలు రుణం ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది, అప్పుగా ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. దట్ ఈజ్ ఆల్సో ఏ బ్రీచ్ ఆఫ్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు నిజాం న్యూట్రల్ రోల్ ప్లే చేయాలి కదా, అలా కదా మనం మాట్లాడుకున్నాం. కానీ ఏం చేసింది? సో 20 కోట్ల రూపాయలు అప్పుగా ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు మోతీమహల్, గోల్కొండ, చాదర్ గట్స్లో
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్, వెపన్ మేకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం కూడా ఇండియన్ గవర్నమెంట్కి కోపం తెప్పించడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే ఇండియన్ యూనియన్ తరపున ఏజెంట్గా నిజాం కోర్టులో నియమింపబడినటువంటి కేఎం మున్షి ఎవరైతే ఉన్నారో అతనికి హైదరాబాద్లో ఎటువంటి రెసిడెన్స్ అనేటటువంటిది ప్రొవైడ్ చేయాల, ఆయనకి సరిగ్గా చూసుకోలా, ఆయన్ని సరిగ్గా ఆహ్వానించాలా, సరిగ్గా స్వీకరించాలా, సరైన వసతులు ఆయనకి కల్పించాలా. ఈ వాజ్ ఫోర్స్డ్ టు స్టేట్ ఇండియన్ గవర్నమెంట్ బిల్డింగ్ డెక్కన్ హౌస్, బొలారంలో ఉన్నటువంటి డెక్కన్ హౌస్లో ఇతను ఉండాలి అని చెప్పి ఇతన్ని ఇన్సల్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. వెరాజ్ మనం నిజాం రిప్రజెంటేటివ్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఢిల్లీలో మనం హైదరాబాద్ హౌస్లో మనం అత్యద్భుతంగా అన్ని లాంఛనాలతో చూసుకుంటా ఉంటే, ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ చూసుకుంటా ఉంటే హైదరాబాద్ స్టేట్ ఏం చేయడం అనేటటువంటిది జరిగింది, కేఎం మున్షికి సరైన వసతులు అనేటటువంటివి కల్పించాలి. సో ఇవన్నింటి ద్వారా స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ని బ్రీచ్ చేసి ఇండియన్ గవర్నమెంట్కి కోపం తెప్పించడం అనేటటువంటిది జరిగింది నిజాం గవర్నమెంట్. సో ఇవన్నీ ఆపరేషన్ పోలోకి కారణం అవ్వడం అనేటటువంటిది జరిగింది. కానీ ఆపరేషన్ పోలోకి మధ్యలో ఇంకొన్ని ఈవెంట్స్ కూడా జరిగినాయి. ఆ ఈవెంట్స్ని కూడా మనం మాట్లాడదాం. కొద్దిగా అటెన్షన్ పే చేసి వినండి, ఓపిక్గా వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో 9th మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ దట్ ఈస్ రిటాలియేషన్ బై ఇండియన్ గవర్నమెంట్. మరి నిజాం ప్రభుత్వం స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్కి యథాపూర్వక స్థితి ఒప్పందానికి అన్నిసార్లు తూట్లు పొడుస్తుంటే, అన్ని విధాలుగా తూట్లు పొడుస్తుంటే, వైలేట్ చేస్తుంటే, ఉల్లంఘిస్తుంటే ఇండియన్ గవర్నమెంట్ చూస్తూ ఊరుకుంటుందా? చూస్తూ ఊరుకోలా. ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది, నిజాం అండర్లో ఉన్నటువంటి డెక్కన్ ఎయిర్వేస్ ఏవైతే ఉంటాయో వాటిని బ్యాన్ చేయడం అనేటటువంటిది జరిగింది. డెక్కన్ ఎయిర్వేస్ని బ్యాన్ చేయడం ద్వారా హైదరాబాద్ని రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, మిగిలిన ప్రపంచానికి ఐసోలేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. మిగిలిన ప్రపంచం నుండి ఐసోలేట్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. హైదరాబాద్ స్టేట్ యొక్క టెలిఫోన్ సర్వీసెస్ని అండ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ని కూడా డిస్రప్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది ఇండియన్ గవర్నమెంట్. అండ్ దాంతోపాటు వాల్యుబుల్ గూడ్స్, గోల్డ్, డైమండ్ అండ్ అదర్ కమర్షియల్ ప్రొడక్ట్స్ యొక్క ఎక్స్పోర్ట్స్, హైదరాబాద్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో నిజాం ఎక్స్పోర్ట్స్ని కూడా ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ద లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా మౌంట్ బాటన్ ఆయన మీడియేషన్ల కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ, మధ్యవర్తిత్వం కోసం ఆహ్వానించినప్పటికీ, సో బోత్ నిజాం గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిండడం అనేది జరిగింది. మేజర్ రీజన్ బీయింగ్ ద నిజాం, 7th నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ అండ్ హిస్ మెజర్స్ అండ్ హిస్ యాక్షన్స్. ఓకేనా? సో మౌంట్ బ్యాటన్, ఐ డోంట్ వాంట్ టు కాల్ హిమ్ లార్డ్, అయిందేదో అయిపోయింది. దే ఆర్ నాట్ రూలింగ్ అస్ అండ్ వీఆర్ ఐ am a proud Indian and we are sovereign independent state. I don't want to call these Britishers as lord anymore. బట్ మౌంట్ బ్యాటన్ ఈయన అలెన్ క్యాంపెల్ అనేటటువంటి ఒక వ్యక్తిని, ఒక డిప్లొమాట్ని హైదరాబాద్కి పంపించడం అనేటటువంటిది జరిగింది. కానీ నిజాం ఇతన్ని ఆహ్వానించకపోవడం వల్ల, ఇతని మీడియేషన్ని రిజెక్ట్ చేయడం కారణంగా టాక్స్ ఏవైతే ఉన్నాయో నిజాం గవర్నమెంట్ అండ్ దాంతోపాటు ఇండియన్ గవర్నమెంట్ మధ్య చర్చలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా విఫలం అవ్వడం అనేటటువంటిది జరిగింది. సో దిస్ ఈజ్ ద రిటాలియేషన్ బై ఇండియన్ గవర్నమెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటో చూడండి నాన్న. సో ది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే రోల్ ఆఫ్ భాగ్యనగర్ రేడియో స్టేషన్. ఆ సమయంలో ఏం జరిగింది అంటే నిజాం యొక్క స్టేట్ అఫీషియల్ రేడియో అయినటువంటి డెక్కన్ రేడియో ఏం చేసింది, ఇండియన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ప్రోపగండా అనేటటువంటిది మొదలైంది. ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మిస్ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది పాస్ చేసింది. అంటే ఇండియన్ గవర్నమెంట్ మనల్ని ఆక్రమించుకోవాలనుకుంటుంది, ఇండియన్ గవర్నమెంట్ మన రిసోర్సెస్ని కొల్లగొట్టాలనుకుంటుంది, ఈ విధమైనటువంటి ప్రోపగండా మొదలుపెట్టింది. దానికి వ్యతిరేకంగా, అంటే డెక్కన్ రేడియోకి వ్యతిరేకంగా పాగ పుల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తి 1948లో భాగ్యనగర్ రేడియో స్టేషన్ అనేటటువంటి ఒక సీక్రెట్ రేడియో స్టేషన్ని స్టార్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఈ భాగ్యనగర్ రేడియో స్టేషన్ని ఎవరు స్టార్ట్ చేశారు? పాగ పుల్లారెడ్డి. అయితే స్టార్ట్ చేయడానికి సపోర్ట్ ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ సోషలిస్ట్ లీడర్ ఎవరు అంటే అచ్యుత్ పత్వార్ధనమ్మ. ఈయన నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా, ముఖ్యంగా ఢిల్లీ నుంచి ఈ రేడియో స్టేషన్ యొక్క ఆపరేచర్స్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఇవేవైతే ఉంటాయో టూల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ పాగ పుల్లారెడ్డికి అందించడం అనేటటువంటిది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ భాగ్యనగర్ రేడియో స్టేషన్ చాలా ప్రోగ్రామ్స్ అనేటటువంటిది కండక్ట్ చేసింది ఇన్ 3 లాంగ్వేజెస్, తెలుగు, ఇంగ్లీష్ అండ్ దాంతోపాటు ఉర్దూ భాషల్లో కూడా. తెలుగులో ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి బ్రాడ్కాస్టర్ నేము రామకృష్ణ శర్మ
వేరాజ్ ఉర్దూలో బ్రాడ్కాస్ట్ చేసినటువంటి బ్రాడ్కాస్టర్ నేమో టి నాగప్ప అమ్మ. ఇలాంటివి పొటెన్షియల్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అవుతాయి, అందుకే వీటిని కూడా నేను ఇంక్లూడ్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఈ భాగ్యనగర్ రేడియో స్టేషన్ చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటటువంటివి కండక్ట్ చేసి పీపుల్లో చైతన్యం అండ్ జాగృతిని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. రజాకర్ల యొక్క ఆకృత్యాలు, నిజాం పోలీసుల యొక్క ఆకృత్యాలకు వ్యతిరేకంగా వీళ్ళు ప్రజల్ని చైతన్యపరచడం అనేటటువంటిది జరిగింది. సో తర్వాత నిజాం గవర్నమెంట్ దిస్ భాగ్యనగర్ రేడియో స్టేషన్ని బ్యాన్ చేయడం కూడా జరిగింది. ఓకేనా, దిస్ ఈజ్ ద రోల్ ఆఫ్ భాగ్యనగర్ రేడియో స్టేషన్. అండ్ హూ ఈస్ ద మ్యాన్ బిహైండ్ దిస్ భాగ్యనగర్ రేడియో స్టేషన్? పాగ పుల్లారెడ్డి. హూ అసిస్టెడ్ హిమ్ అంటే సోషలిస్ట్ లీడర్ నేమ్ అచ్యుత్ పత్వార్థన్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటి అంటే మర్డర్ ఆఫ్ షోయబుల్లా ఖాన్. షోయబుల్లా ఖాన్ అనేటటువంటి ఒక పాత్రికేయుడు ఎవరైతే ఉన్నారో, ఒక జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఇతను మర్డర్కి గురి కావడం అనేటటువంటి జరిగింది. అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకు మర్డర్కి గురయ్యారు అంటే రజాకర్స్ యొక్క అట్రాసిటీస్కి, ఆకృత్యాలకు వ్యతిరేకంగా ఈయన చాలా వ్యాసాలు అనేటటువంటివి రాయడం వల్ల షోయబుల్లా ఖాన్ ఏ పత్రికలో రాశారు? ఇమ్రోజ్ అనేటటువంటి న్యూస్ పేపర్లో రాయడం అనేటటువంటి జరిగింది. ఫేమస్ న్యూస్ పేపర్ ఇన్ ద ఎల్స్ట్వైల్ హైదరాబాద్ స్టేట్. సో దానిలో రాయడం వల్ల షోయబుల్లా ఖాన్ని రజాకర్లు ఆగస్ట్ 22, 1948లో హత్య చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. అర్థమైందా? సో దిస్ మర్డర్ ఆఫ్ షోయబుల్లా ఖాన్ ఈజ్ వన్ ఆఫ్ ద పొటెన్షియల్ రీజన్స్ ఫర్ మిలిటరీ ఆపరేషన్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ రజాకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 7th నిజాం టైంలో, ద లాస్ట్ నిజాం టైంలో ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ ఫోర్స్గా, అంటే ఒక రాజ్యాంగేతర శక్తిగా ఎదగడం అనేటటువంటిది జరిగింది. సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా చాలా నేరాలు, మాన్స్ట్రస్ క్రైమ్స్, రాక్షసత్వానికి, అరాచకాలకి వీళ్ళు పాల్పడడం అనేటటువంటిది జరిగింది. నిజాంకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు, రజాకర్లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు ఊచకోత కోయడం అనేటటువంటిది జరిగింది. సో వాళ్ళు ఒక జర్నలిస్ట్, ఇంపార్టెంట్ జర్నలిస్ట్ని ఎవరిని చంపారు అంటే షోయబుల్లా ఖాన్. ఆయన యొక్క మర్డర్ కూడా రజాకర్ల యొక్క ఆకృత్యాలని దేశం మొత్తానికి తెలియజేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేటటువంటిది జరిగింది. నేషనలిస్ట్ న్యూస్ పేపర్స్లో కూడా ఈ న్యూస్ అనేటటువంటిది రావడం వల్ల ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయడం అనేటటువంటిది జరిగింది? ఆపరేషన్ పోలో స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి చూడండి. రోల్ ఆఫ్ లాయర్స్. సో న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దిస్ యాంటీ నిజాం క్యాంపెయిన్స్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేటటువంటిది జరిగింది. హైదరాబాద్ జ్యుడిషియరీ వ్యవస్థ, హైదరాబాద్ న్యాయ వ్యవస్థ, కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో పనిచేసేటటువంటి లాయర్లు నిజాం పాలనకి వ్యతిరేకంగా చాలా యాజిటేషన్స్, నిరసనలు అనేటటువంటివి లేవనెత్తడం అనేది జరిగింది. హైదరాబాద్ అనేటటువంటిది ఇండియన్ యూనియన్లో కలవాలి అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఫిబ్రవరి 1948లో ఈ లాయర్స్ ప్రొటెస్ట్ కమిటీ అనేటటువంటిది కూడా ఏర్పాటైంది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ వినాయకరావ్ విద్యాలంకర్. సో తర్వాత లాయర్స్ రెసిస్టెన్స్ కమిటీ, న్యాయవాదుల ప్రతిఘటన సమితి అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు అండర్ ద ప్రెసిడెంట్షిప్ ఆఫ్ గణపతి లాల్, ఈయన యొక్క అధ్యక్షతన. సో లాయర్స్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు యాంటీ నిజాం క్యాంపెయిన్స్లో. దిస్ కమిటీ ఏదైతే ఉంటుందో, దిస్ లాయర్స్ రెసిస్టెన్స్ కమిటీ నిజాం కోర్టుకి చాలా లేఖలు అనేటటువంటివి రాశారు. ఎందుకు అంటే మేము కోర్ట్ డ్యూటీస్ని బాయ్కాట్ చేస్తున్నాము, బహిష్కరిస్తున్నాము, కోర్టు బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని. సో కోర్టులకు మేము అసలు రావట్లేదు, మేము ఉద్యోగాలు అనేటటువంటి వాటిని ఆపేస్తున్నామనే విధంగా వీళ్ళు వాళ్ళ యొక్క నాన్ కోఆపరేషన్ నిజాం గవర్నమెంట్కి తెలియపరచడం అనేటటువంటిది జరిగిందమ్మా. దిస్ ఈజ్ రోల్ ఆఫ్ లాయర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చూడండి. సో ద ఇమీడియట్ రీజన్ ఫర్ ఆపరేషన్ పోలో, ఇండియన్ గవర్నమెంట్ కండక్ట్ చేసినటువంటి సైనిక చర్యకి వాట్ ఈస్ ద ఇమీడియట్ రీజన్ అంటే నిజాం యునైటెడ్ నేషన్స్ అప్పుడే ఏర్పడినటువంటి ఐక్యరాజ్య సమితి దగ్గరికి వెళ్ళింది కాక ఇండియాకి ఎగనెస్ట్గా, ఇండియన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఫిర్యాదు అనేటటువంటిది చేయడం. సో నిజాం ఇప్పుడు ఇండియా రిటాలియేట్ చేయడం వల్ల నిజాం గవర్నమెంట్ని, నిజాంని హైదరాబాద్ స్టేట్ని ఐసోలేట్ చేయడం వల్ల ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, ఎక్స్పోర్ట్స్ వీటన్నింటి మీద ఎంబార్గో, బ్యాన్ అనేటటువంటిది విధించడం వల్ల చేసేదేం లేక నిజాం, 7th నిజాం ఉస్మాన్ అలీ ఖాన్, బ్రిటిష్ రాజుకి రాజైనటువంటి జార్జ్ 6 అండ్ దాంతోపాటు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, యూకే ప్రైమ్ మినిస్టర్ అట్లీకి అండ్ దాంతోపాటు ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ హ్యారీ ఎస్ ట్రూమాన్, సో ఈయనకు కూడా లేఖలు రాయడం అనేటటువంటి జరిగింది.
కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యునైటెడ్ కింగ్డమ్, సో మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, 1945లో సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధం ఎండ్ అయిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎమర్జ్డ్ యాజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ పవర్ అలాంగ్ విత్ యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్. సో యుఎస్ అండ్ యూకే కూడా పాలసీ ఆఫ్ నాన్ ఇంటర్వెన్షన్ అనేటటువంటిది ఫాలో అవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మా. అంటే మేము ఎటువంటి జోక్యం అనేటటువంటిది చేసుకోము అనే విధంగా వాళ్ళు ఆ పాలసీ ఫాలో అవ్వడం అనేటటువంటిది జరిగింది. సో 21 జూన్ 1948 రిజిగ్నేషన్ ఆఫ్ మౌంట్ బ్యాటన్. సో మౌంట్ బ్యాటన్ జూన్ 21, 1948లో వైస్రాయ్గా రిజైన్ చేసిన తర్వాత రాజీనామా చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఇప్పుడు చేసేదేం లేక హైదరాబాద్ 7th నిజాం, లాస్ట్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిని సంప్రదించి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడం అనేటటువంటిది జరిగింది. సో యునైటెడ్ నేషన్స్ మొత్తం 6 ఆర్గాన్స్ అనేటటువంటివి ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, రైట్. సో నిజాం గవర్నమెంట్ నుంచి ఒక డెలిగేషన్, ఒక బృందం, ఎవరి అధ్యక్షతన, నిజామ్స్ మినిస్టర్ ఆఫ్ ఎకానమీ అండ్ ఫారిన్ అఫైర్స్ మొయిన్ నవాజ్ జంగ్ ఎవరైతే ఉన్నారో ఆయన యుఎస్లో ఉన్నటువంటి న్యూయార్క్కి చేరుకోవడం అనేటటువంటి జరిగింది. అండ్ 10 సెప్టెంబర్ 1948, 1948 సెప్టెంబర్ 10వ తారీఖున ఇండియన్ యునైటెడ్ నేషన్స్ డెలిగేషన్ కూడా, అంటే భారత ప్రభుత్వం నుంచి కూడా ఒక బృందం అనేటటువంటిది న్యూయార్క్కి చేరుకోవడం అనేటటువంటిది జరిగింది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్స్కి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యొక్క హెడ్ క్వార్టర్స్కి. ఎవరి అధ్యక్షతన? రామస్వామి ముదలియార్ ఎవరైతే ఉన్నారో ఆయన అధ్యక్షతన. సో నిజాం గవర్నమెంట్ నుంచి వెళ్ళినటువంటి డెలిగేషన్ ఇండియా మీద కంప్లైంట్ చేసి వాళ్ళ వాదనలు అనేటటువంటి వినిపించారు. దానికి బదులుగా ఇండియన్ గవర్నమెంట్ కూడా వాదనలు అనేటటువంటిది ఐక్యరాజ్య సమితి వేదిక మీద వినిపించడం అనేటటువంటిది జరిగింది. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఎలా సైన్ చేశారు, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ని ఎలా బ్రీచ్ చేసింది నిజాం గవర్నమెంట్, అన్ని విషయాలు చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఈ పర్టికులర్ విషయంలో నిజాం గవర్నమెంట్కి అప్పటి పాకిస్తాన్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, విదేశాంగ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో జఫరుల్లా ఖాన్, ఆయన యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో నిజాంకి మద్దతుగా నిలవడం అనేటటువంటి జరిగింది. ఎవరికి వ్యతిరేకంగా? భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అర్థమైందా? దీస్ ఆర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఎవ్రీ పాయింట్ కెన్ బి ఆస్క్డ్ యాజ్ ఎ ప్రిలిమ్స్ క్వశ్చన్. సో అందుకే ఫోకస్ అనేటటువంటిది పెట్టి జాగ్రత్తగా మీరు గమనిస్తూ ఉండాలి. ఇండియన్ డెలిగేషన్ ఎవరు లీడ్ చేశారు? రామస్వామి ముదలియార్. అండ్ నిజాం డెలిగేషన్ ఎవరు లీడ్ చేశారు? మొయిన్ నవాజ్ జంగ్. సో ఇలాంటి క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో మీకు అడిగేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట, ముఖ్యంగా గ్రూప్ 2 SIE క్యాండిడేట్స్కి. ఓకేనా? సో మీరు జాగ్రత్తగా ఫాలో అయ్యారని అనుకుంటున్నాను. సో దిస్ నిజాం యునైటెడ్ నేషన్స్కి చేరడం అనేటటువంటిది ఇమీడియట్ రీజన్ ఆఫ్ ఆపరేషన్ పోలో అనే విధంగా భారత ప్రభుత్వం ఈ సైనిక చర్య, మిలిటరీ ఆపరేషన్ లేదా పోలీస్ చర్య పాల్పడడానికి ప్రధాన కారణంగా మనం అభివర్ణించవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, ఆపరేషన్ పోలోలోకి వెళ్ళిపోదాం. సో ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆయన మొత్తానికి లీడ్ తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. ఆపరేషన్ పోలో చేయక తప్పదు అని చెప్పి ఆయన ఈ విధంగా ప్రకటన చేయడం అనేటటువంటిది జరిగింది. హైదరాబాద్ స్టేట్ యాజ్ అన్ అల్సర్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఇండియా విచ్ నీడెడ్ టు బి రిమూవ్డ్ సర్జికల్లీ అని ఆయన ప్రకటించడం అనేటటువంటిది జరిగింది. అంటే హైదరాబాద్ స్టేట్ ఏదైతే ఉంటుందో, హైదరాబాద్ స్వతంత్ర హైదరాబాద్ సంస్థానం ఏదైతే ఉంటుందో అది ఇండియా యొక్క, భారతదేశం యొక్క గుండెలో ఒక పుండు లాంటిది లేదా కణితి లాంటిది అని చెప్పి ఆయన చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ఈ కణితి, ట్యూమర్ని లేకపోతే ఈ పుండుని ఎలా తీయాలి? సర్జికల్గా తీయాలి, ఆపరేషన్ చేసి తీయాలి అనే విధంగా ఈయన చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. సో 1948 సెప్టెంబర్ 11వ తారీఖున సో నిజాం గవర్నమెంట్కి ఎంతో సపోర్ట్గా నిలిచినటువంటి మహమ్మద్ అలీ జిన్నా మరణం అనేటటువంటి జరుగుతుంది. మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ జాతిపితగా మనం చెప్తాం, ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్గా. ఆయన యొక్క ఆయన మరణించినటువంటి 2 రోజుల తర్వాత 13 సెప్టెంబర్ 1948న ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ పోలోని కమెన్స్ చేయడం అనేటటువంటి జరుగుతుంది, మొదలు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. దీన్ని ఆపరేషన్ క్యాటర్ పిల్లర్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం, ఆపరేషన్ గొడాడ్ ప్లాన్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. ఎందుకు అంటే గొడాడ్ ప్లాన్ అనే పేరు వచ్చింది. ఈ ఆపరేషన్ యొక్క మొత్తం స్ట్రాటజీ అండ్ ప్లాన్ అనేటటువంటిది ఎవరు తయారు చేశారంటే ఇండియన్ ఆర్మీ యొక్క సదరన్ కమాండర్ ఇన్ చీఫ్ అయినటువంటి ఎరిక్ నార్మన్ గొడాడ్, ఈఎన్ గొడాడ్ అని చెప్పి అంటాం. ఆయనే మొత్తం స్ట్రాటజైజ్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఈ ప్లాన్ అనేటటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఆయనే ఇవ్వడం అనేటటువంటిది జరిగింది.
ఈ ఆపరేషన్ పోలో అనేటటువంటి పేరుని ఎవరు సజెస్ట్ చేశారనే క్వశ్చన్ రావచ్చు. అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా సి రాజగోపాలాచారి ఎవరైతే ఉంటారో ఆయన ఈ ఆపరేషన్ పోలో అనేటటువంటి పేరుని సజెస్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. సో మొత్తానికి ఇండియన్ గవర్నమెంట్, పాకిస్తాన్ హై కమిషనర్ ఇన్ ఇండియా ఆయనకి అండ్ అమెరికన్ గవర్నమెంట్కి కూడా ఆపరేషన్ పోలో అనేటటువంటిది కండక్ట్ చేస్తున్నామని చెప్పి లేఖలు రాయడం అనేటటువంటి జరిగింది. ఎవరి మీద? హైదరాబాద్ స్టేట్ ఏదైతే ఉంటుందో దాని మీద. ఎందుకు? రజాకర్ల యొక్క ఆకృత్యాలు ఏవైతే ఉన్నాయో మితిమీరిపోయినాయి. సో ఆకృత్యాలని కట్టడి చేయడంలో చెక్ పెట్టడానికి ఈ ఆపరేషన్ అనేటటువంటిది కండక్ట్ చేస్తున్నాము. హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్లో శాంతిని నెలకొల్పడానికి ఈ ఆపరేషన్ అనేటటువంటిది, మిలిటరీ ఆపరేషన్, ఈ సైనిక చర్య అనేటటువంటిది చేస్తున్నామని చెప్పి లేఖలు రాయడం అనేటటువంటిది జరిగింది. ఇండియన్ గవర్నమెంట్ ఈ మిలిటరీ ఆపరేషన్, సైనిక చర్యని పోలీస్ యాక్షన్, పోలీస్ చర్యగా చెప్తుందన్నమాట. ఎందుకు చెప్పడం అనేటటువంటి జరుగుతుంది అంటే యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి యొక్క నార్మ్స్ ప్రకారం, ఐక్యరాజ్య సమితి యొక్క ప్రిన్సిపల్స్ ఏం చెప్పడం అనేటటువంటి జరుగుతుంది? వన్ ఇండిపెండెంట్ స్టేట్ అదర్ ఇండిపెండెంట్ స్టేట్ మీద మిలిటరీ ఆపరేషన్ అనేటటువంటిది చేయకూడదని చెప్తుంది. సో అప్పటి వరకు దిస్ పర్టికులర్ హైదరాబాద్ స్టేట్ ఇండిపెండెంట్ కదా. సో అందుకు పోలీస్ యాక్షన్ అనేటటువంటి పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరుని పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. సో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ సౌత్ కమాండ్స్ లెఫ్టినెంట్ జనరల్ మహారాజా రాజేంద్ర సింహ జడేజా ఎవరైతే ఉంటారో ఆయన యొక్క లీడర్షిప్లో ఆపరేషన్ పోలో అనేటటువంటిది 13 సెప్టెంబర్ 1948 1948 సెప్టెంబర్ 13వ తారీఖున మొదలవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. మీరు ఇక్కడ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఏదైతే ఉంటుందో దాన్ని చూడొచ్చు. ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఆయన యొక్క విగ్రహం అనేటటువంటిది మీరు ఇక్కడ చూడొచ్చు. రైట్, నెక్స్ట్ చూడండి అన్న. సో మహారాజా రాజేంద్ర సింహ జడేజా ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియన్ ఆర్మీని ఇలా 4 యూనిట్స్గా డివైడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది, అకార్డింగ్ టు గోడార్డ్ ప్లాన్. రైట్, సో ఎలా డివైడ్ చేస్తారో చూడండి. ప్రజెంట్ డే మహారాష్ట్రలో ఉన్నటువంటి షోలాపూర్ రీజియన్ నుంచి జైన్ చౌదరి నాయకత్వంలో ఉన్నటువంటి ట్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటిని అటాక్ చేయమని చెప్తాడనమాట. జైన్ చౌదరి స్టాండ్స్ ఫర్ జయంతోనాథ్ చౌదరి. విజయవాడ నుంచి ఏఏ రుద్ర ఈయన అటాక్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. బీరార్ లేదా హాస్పిటల్ నుంచి శివదత్ సింగ్ ఈయన లీడ్ చేసినటువంటి ఫోర్సెస్ అటాక్ చేస్తాయి. బాంబే నుంచి డిఎస్ ధర్ ఈయన అటాక్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ పూణే ఎయిర్ బేస్ నుంచి ఎయిర్ స్ట్రైక్స్ కూడా కండక్ట్ చేస్తారు అండర్ ద కమాండ్ ఆఫ్ జనరల్ ముఖర్జీ. ఈయన యొక్క లీడర్షిప్లో హైదరాబాద్ మీద ఎయిర్ స్ట్రైక్స్ కూడా కండక్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో హైదరాబాద్ స్టేట్ యొక్క ఆల్ కార్నర్స్ నుంచి, అన్ని కోణాల నుంచి 13 సెప్టెంబర్ 1948లో సో అటాక్స్ అనేటటువంటివి మొదలవుతాయి. ఇండియన్ ట్రూప్స్ అటాక్ చేయడం స్టార్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఏ మిలిటరీ యూనిట్ ఆఫ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ జైన్ చౌదరి, దట్ ఈజ్ జయంతోనాథ్ చౌదరి, ఈయన యొక్క లీడర్షిప్లో ఉన్నటువంటి ఒక మిలిటరీ యూనిట్ సో ఫస్ట్ సిటీని దేన్ని క్యాప్చర్ చేసుకుంటారంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి నాల్దుర్గ్ అనేటటువంటి సిటీని క్యాప్చర్ చేసుకోవడం అనేది జరుగుతుంది 13 సెప్టెంబర్ 1948, ద వెరీ డే when this particular operation polo started. ఓకేనా. సో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి 17 సెప్టెంబర్ 1948న సో హైదరాబాద్లోకి ఎంటర్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. హైదరాబాద్ కమాండర్ ఇన్ చీఫ్ నిజాం యొక్క కమాండర్ ఇన్ చీఫ్ నిజాం ఫోర్సెస్ యొక్క లీడర్ అయినటువంటి ఎల్ ఎద్రూస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియన్ ఆర్మీ ముందు జైన్ చౌదరి ముందు సరెండర్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సో ఆయన సరెండర్ అవ్వడంతో 17 సెప్టెంబర్ 1948 ఆపరేషన్ పోలో మొదలైనటువంటి 4 రోజుల్లోనే సో నిజాం గవర్నమెంట్ అనేటటువంటిది మొత్తానికి ఇండియన్ యూనియన్లో మెర్జ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. నిజాం ఉస్మాన్ అలీ ఖాన్, కేఎం మున్షీ ఎవరైతే ఉన్నారో హీఈస్ ద రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ఇండియన్ గవర్నమెంట్, ఆయన లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో కలిసి హైదరాబాద్ అనేటటువంటిది ఇండియన్ యూనియన్లో భాగం అవుతుంది అని చెప్పి ఆయనకు మాట ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది 17 సెప్టెంబర్ 1948 ఆఫ్టర్ ద సరెండర్ ఆఫ్ ఎల్ ఎద్రోస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. సో 17 సెప్టెంబర్ 1948 సాయంత్రం 7 గంటలకి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన నిజాం గవర్నమెంట్ యొక్క స్టేట్ రేడియో ఏదైతే ఉందో డెక్కన్ రేడియోలో ఒక ప్రసంగం అనేటటువంటి చేస్తారు, ఒక ప్రకటన అనేటటువంటి చేస్తారు. ఎవరి పేరు మీద? ఇండియన్ గవర్నర్ జనరల్ అయినటువంటి రాజగోపాలాచారి పేరు మీద. ఏమని చెప్తారు? హైదరాబాద్ ఈజ్ నౌ పార్ట్ ఆఫ్ ఇండియన్ యూనియన్ అని చెప్పి ప్రకటించడం అనేటటువంటిది జరుగుతుంది. చాలామంది హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్లో ఉన్నటువంటి ప్రజానికం ఈ పర్టికులర్ అనౌన్స్మెంట్ని స్వాగతించడం, హర్షించడం అనేటటువంటిది కూడా జరుగుతుంది. నిజాం యొక్క రేడియో అనౌన్స్మెంట్తో ఈ మిలిటరీ యాక్షన్ లేదా పోలీస్ యాక్షన్, ఆపరేషన్ పోలో లేదా ఆపరేషన్ క్యాటర్పిల్లర్ లేదా ఆపరేషన్
గొడాట్ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఇది ఎండ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. 17 సెప్టెంబర్ 1948న నిజాం రూల్ అనేటటువంటిది ఎండ్ అయ్యి హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్లో మెర్జ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. వెంటనే హైదరాబాద్ స్టేట్కి మిలిటరీ జనరల్గా జయంతోనాథ్ చౌదరిని నియమిస్తారు. తర్వాత ఒక సంవత్సరం పాటు జైన్ చౌదరి యొక్క పాలన అనేటటువంటిది, మిలిటరీ పాలన అనేటటువంటిది కొనసాగుతుంది హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్లో. 18 సెప్టెంబర్ 1948న రజాకర్ల యొక్క లీడర్ అయినటువంటి ఖాసిం రజ్వీ ఎవరైతే ఉన్నారో, ఇదిగోండి ఈయన. సో ఈయన మతోన్మాది, ఈయన్ని అరెస్ట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అరెస్ట్ చేసి ఇంప్రిజన్ చేయడం అనేటటువంటి జరుగుతుంది తిరుమలగిరిలో ఉన్నటువంటి ఒక మిలిటరీ క్యాంప్లో. తర్వాత ఈయన పాకిస్తాన్కి పారిపోతారు, అది వేరే విషయం. సో తర్వాత చూడండి, నిజాం ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి లయక్ అలీ ఎవరైతే ఉన్నారో ఈయన హౌస్ అరెస్ట్ కూడా చేయడం అనేటటువంటి జరుగుతుంది. అంటే ఈయన ఇంకేమీ పీపుల్ ప్రొటెస్ట్ కానీ లేకపోతే ఇంకేమీ రెసిస్టెన్స్ మూమెంట్స్ అనేటటువంటివి ట్రిగ్గర్ చేయకుండా ఈయన హౌస్ అరెస్ట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. గృహ నిర్బంధంలో ఈయన ఉంచడం అనేటటువంటి జరుగుతుంది. 18 సెప్టెంబర్ 1948న నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్లో బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉంటుందో బేగంపేట్ ఎయిర్పోర్ట్లో దిగినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ని స్వాగతించడం అనేటటువంటి జరుగుతుంది. ఆ ఈవెంట్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. 22 సెప్టెంబర్ 1948న నిజాం గవర్నమెంట్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉంటుందో దాన్ని వెనక్కి తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో తద్వారా ఈ విధంగా హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ ఏదైతే ఉంటుందో 17 సెప్టెంబర్ 1948న ఇండియన్ యూనియన్లో చేరడం అనేటటువంటి జరుగుతుంది త్రూ మిలిటరీ ఆపరేషన్ లేదా మిలిటరీ యాక్షన్ లేదా పోలీస్ యాక్షన్, సైనిక చర్య లేదా పోలీస్ చర్య, దట్ ఈస్ ఆపరేషన్ పోలో లేదా ఆపరేషన్ క్యాటర్పిల్లర్ లేదా ఆపరేషన్ గొడాట్ ప్లాన్. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. సో కర్ణాటకలో 17 సెప్టెంబర్ 1948ని హైదరాబాద్ కర్ణాటక లిబరేషన్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తులైనటువంటి కళ్యాణ కర్ణాటక ప్రజలు ఈ డేని ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు. మహారాష్ట్రలో ఈ రోజుని ఎలా సెలబ్రేట్ చేస్తారు అంటే మరాఠ్వాడా సంగ్రామ్ ముక్తి దివస్ అనే విధంగా సెలబ్రేట్ చేసుకోవడం అనేటటువంటిది, ఆ రోజుని ఆ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. మొత్తానికి నిజాం నిరంకుశ పాలన, రజాకర్ల యొక్క ఆకృత్యాలకి ఎండ్ కార్డ్ అనేటటువంటిది పడి సోవరెన్ ఇండిపెండెంట్ ఇండియాలో హైదరాబాద్ స్టేట్ కూడా భాగం అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. హైదరాబాద్ ప్రజలు కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడం అనేటటువంటిది మొదలవుతుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ సెషన్ ఆపరేషన్ పోలో. డీటెయిల్డ్గా ఈ సెషన్ అర్థమైందని అనుకుంటున్నాను. ఆల్ ద ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ ఆపరేషన్ పోలో నేను కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేయడం అనేటటువంటి జరిగింది ఈ పర్టిక్యులర్ సెషన్లో. ఈ పర్టిక్యులర్ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకపోతే మీరు సెర్చ్ బాక్స్లో సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్ ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, ఈ పేరుతో మీరు టైప్ చేసినా మీకు వస్తుంది. సో ఫ్రీ పీడిఎఫ్స్ అండ్ అక్కడ చాలా క్లాసెస్ కూడా నేను తీసుకుంటున్నాను. ఆ క్లాసెస్కి కూడా మీరు యాక్సెస్ అనేటటువంటిది పొందొచ్చు. ఓకేనా? సో మీకు నా ఎఫర్ట్స్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మన వీడియోస్ని. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది పూర్ ఆస్పిరెంట్స్కి హెల్ప్ చేయాలనే ఏకైక ఉద్దేశంతో ఈ ఫ్రీ ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఎక్కువ మంది పూర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే కోచింగ్ క్లాసెస్ ఎఫోర్డ్ చేయలేరో వాళ్ళకి మన క్లాసెస్ అనేవి వెళ్ళేలాగా మీ వంతు పాత్ర అనేటటువంటిది మీరు పోషించండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ నాన్న. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ అమ్మ.